అత్యంత అద్భుతమైనటువంటి అమ్మ చరిత్రను నవాహనిక దీక్షగా స్వీకరించి గత 9 రోజులుగా అమ్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేశాం. ఏ ప్రయత్నమైతే మానవ సంకల్పంగా జరిగిందో ఆ ప్రయత్నము, ఆ సంకల్ప దీక్షను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా అందించుగాక. ఇది మొట్టమొదటి మంగళాశాసనం. దాంతోపాటుగా సర్వోత్కృష్టమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ గృహస్థాశ్రమ ధర్మంలో ఏది చేసినా దానివల్ల ఉద్ధతే తప్ప ఎటువంటి దోషము కానీ ఎటువంటి పాపము కానీ సిద్ధించడానికి అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఆ గృహస్థాశ్రమ ధర్మంలో జీవుడు తాను చేసేటువంటి దానిలో ఎంతో కొంత ఇతరుల యొక్క ఆనందానికో తనకి పుణ్యం వస్తుందనేటువంటి భావనతో తన స్వలాభాపేక్షకో కొంత దానం చేస్తూ ఉంటాడు. ఆ దానమునే అమ్మ స్వీకరిస్తూ తద్వారా గృహస్థు చేసినటువంటి అన్ని దోషాల నుంచి విముక్తుని చేస్తూ ఉంటుంది. ఆ విముక్తిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే మన దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయో అటువంటి దేవాలయాలకు తప్పనిసరిగా ఆ గృహస్థే అన్ని కార్యక్రమాలు రోజు అలవాటైనటువంటి పనులను కూడా పక్కన పెట్టుకుని వచ్చి కూర్చుని జరుగుతున్నటువంటి విషయాలను, చెప్పబడుతున్నటువంటి పురాణాలను శ్రద్ధగా విని తద్వారా ఆచరణ చేసినా చేయకపోయినా విన్న కాసేపు కూడా నేను చేస్తున్నాను, వినపడుతున్నటువంటిదంతా నాలోంచి జరుగుతోందనేటువంటి యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు భావనాపరంగా. అటువంటి మానసిక యజ్ఞాన్ని మనందరితో చేయిస్తూ ఆ తల్లి ఈ జన్మని చరితార్థతను అందించడానికి కావాల్సినటువంటి అర్హతని, యోగ్యతని కూడా కల్పిస్తూ ఉంటుంది. అటువంటి ఆ జగజ్జననికి నమస్కారం చేసుకుంటూ ఈ వ్యాసపీఠం మీద కూర్చునేటువంటి అధికారికత స్వయంగా వ్యాసుల వారు అనుగ్రహిస్తే తప్ప కలిగేటువంటిది కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారికి నామరూప గుణ భేదాలు ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ చెప్తున్నటువంటి వారు, చెప్పబడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం పురాణము, ఉన్నటువంటిది కేవలం వ్యాసుల వారు. వారి అనుగ్రహం సంపూర్ణంగా వర్షించకపోతే, ఒక దేహాన్ని ఆధారం చేసుకుని వారు ఇక్కడ కూర్చోకపోతే ఒక్క శబ్దము కూడా అమ్మ గురించి చెప్పేటువంటి అధికారికత రావడానికి ఎవరికి అవకాశం లేదు. అటువంటి అధికారికత ఈ జన్మకి ఈ దేహాన్ని ఆధారం చేసుకుని వారు ఇటువంటి దేవీ భాగవత మహాపురాణ యజ్ఞాన్ని చెప్పేటువంటి అవకాశాన్ని ఈ దేహానికి ఇచ్చినందుకు గాను దీన్ని నాకు అనుగ్రహించినటువంటి నా తల్లిదండ్రులతో పాటు నా గురువులకి, జగద్గురువులకి కూడా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఇవాల్టి భాగం ఏ జనమేజయుడి యొక్క మనస్సు చింతాక్రాంతమైందో తన తండ్రి ఉద్ధతిని కోరుతూ ఆయన స్వర్గారోహణ చేయాలనేటువంటి ఏ కోరికతో జనమేజయుడు వ్యాసుల వారిచే ఈ దేవీ భాగవతాన్ని ఉపదేశపూర్వకంగా స్వీకరిస్తూ ఉన్నాడో ఆ దేవీ భాగవతంలో అత్యుత్తమమైనటువంటి భాగం మణిద్వీప వర్ణనం. ఆ మణిద్వీప వర్ణనంలో ఏ సృష్టి యొక్క రచన విభాగాన్నైతే మనం తెలుసుకుంటూ వచ్చామో ఆ సృష్టి యొక్క విభాగం అంతా కూడా అక్షాంశాలు, రేఖాంశాలుగా ఉన్నటువంటి ఒక వలయాకార స్వరూపంగా దర్శనం చేసుకున్నాం. ఆ వలయాకార స్వరూపంలో తల్లి ఎక్కడెక్కడ దేన్ని ఉంచదలుచుకుందో అదంతా ప్రణాళికాపూర్వకంగా చేసిందని, ఆ ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి ఈ జగత్ విలాస రచనలో ఏది ఇచ్చినా అదంతా కూడా జగత్తు ద్వారా జీవులందరూ పొంది తద్వారా ఆనందాన్ని, ఆనంద సిద్ధిని కూడా పొందుతారనేటువంటి సంకల్పం దాని వెనకాల ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈ జగత్తు ద్వారా ఎటువైపు చేరితే, ఎటువైపు ప్రయాణం జరిగితే ఆ తల్లిని చేరుకోగలం, ఆ తల్లిని చేరుకోవాలంటే ఉండవలసినటువంటి యోగ్యత ఏమిటి, ఆ యోగ్యత అనుసారంగా ఈ అంతరిక్షం ఇప్పుడు మనందరం కూడా బయటికి వెళ్ళి కాస్త చీకటి అయిన తర్వాత ఇదంతా జగత్తు, ఈ జగత్తులో మనం ఉన్నాం. ఆ పైన ఎక్కడో ఆకాశం కనబడుతోంది, ఆకాశంలో చుక్కలు కనబడుతున్నాయి, ఆ చుక్కల పై భాగంలో ఎక్కడో ఇంకో లోకాలు ఉన్నాయట, ఆ లోకాలు ఉన్నాయి, ఆ లోకాలపైన ఇంకా పై లోకాలు ఉన్నాయి. ఇలా భావిస్తూ పైకి వెళ్ళిపోతూ ఉంటే ఆ మనస్సు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడానికి అంత తేలిగ్గా
భావన చేయడానికి కావాల్సినటువంటి ఆధారం ఏది దొరకదు. మనం కూడా ఇప్పుడు ఏమైపోవాలి, మనల్ని మనం వటపత్రములో తనను తాను బాలకుడుగా దర్శించుకున్నటువంటి వటపత్ర సాయిగా మారిపోతూ, ఆ బాలకుడు ఏమనుకున్నట్ట, నేను ఉయ్యాల్లో ఉన్నా, నన్ను మోస్తోంది ఒకటి, నాకు ఆధారమైనటువంటిది ఒకటి ఉంది. ఈ ఆధారమైనటువంటి దాన్ని రెండు వైపులా రెండు తాళ్ళు కట్టి దేనికో కట్టి పెట్టారు. ఆ తాళ్ళు కనబడుతున్నాయి తప్ప దేనికి కట్టారో అర్థం కావట్లేదు. ఆ కట్టారు అంటే ఇంకొక ఆధారం దీనికి ఆధారమై ఉంది. ఏ ఆధారాన్ని ఆధారంగా చేసుకుని ఏ ఆధారం నాకు ఆధారమై ఉందో, ఈ ఆధారాలన్నీ కలుపుకుంటూ ఉన్నటువంటిది ఏమిటో అదే పరమోత్కృష్టమైనటువంటి శక్తి స్థానం. ఆ శక్తి స్థానం వైపుకి ఎప్పుడైతే మన మనస్సును రమిస్తాయో, అయితే ఎలా భావించాలండి దీన్ని? భావించడానికి ఒక ఒక ఆలోచన మనస్సుకి ఇస్తే, ఇది ఆ తల్లి పట్టుకుని ఉంది అనేటువంటి ఒక ఆలోచన నిరంతరం మనసులో మెదులుతూ ఉంటుంది. మనంతరము రకరకాల ఆలోచనలతోనూ, మాయలతోనూ, అహంకారాలతోనూ కప్పబడి ఉన్నటువంటి ఈ అనంతమైనటువంటి జలములతో కూడుకున్నటువంటి ఈ భూమండలం మీద చేపలం, నీళ్ళలో ఏం తిరుగుతూ ఉంటాయి? చేపలు తిరుగుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? మీన నేత్రములతో జరిగేదాన్ని చూస్తూ, నోరు తిప్పుతూ, వచ్చినటువంటి శ్వాసను తీసుకుంటూ, ఏది దొరికితే దాన్ని అలా లోపలికి పంపిస్తూ, ఆ నీళ్ళల్లోనే ఇదే ప్రపంచం, ఇదే సర్వం అని తిరుగుతూ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు గుడ్లను పెడుతూ ఉంటాయి, గుడ్లను మళ్ళీ తమలోనే పొదుక్కుంటూ ఉంటాయి, పొదిగిన వాటిని మళ్ళీ అనంతమైనటువంటి విశ్వంగా విస్తరింపజేస్తూ ఉంటాయి. దాన్ని పట్టుకోవడానికి కాలం అనేటువంటి వల పడుతుంది. కాలం అనేటువంటి వల ఒక నీళ్ళల్లో పడంగానే ఏమవుతుంది, ఆ వలని ఆధారంగా చేసుకుని కొన్ని లక్షల కోట్ల చేపలన్నీ అందులో పడ్డాయి అనుకుందాం. దానికి ముడి వేశాడు వేసినవాడు. కిందంతా చేపలు ఉన్నాయి, దానికి ఒక వల ఉంది. ఆ వలంతా ఇలా ఊర్ధ్వముఖ చలనం చేస్తూ వెళ్ళింది. ఆ పైన ఈ వలని ఇలా మూట కట్టాలి, పైకి లాగాలంటే పట్టుకోవాల్సినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, పట్టుకున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆ వలకి ఏముంటాయి? ఏ భూమండలాన్ని అయితే ఇందాక మనం అక్షాంశాలు, రేఖాంశాలు అనేటువంటి పద్ధతిలో విస్తరించినటువంటి భూమండలంగా భావించామో, దాన్నే మూట కడితే వల అవుతుంది. ఆ వలని పైకి పట్టుకున్నటువంటి వాడు ఒకడు ఉంటాడు, అదే పరమాత్మ యొక్క శక్తి స్వరూపం. ఆ శక్తినంతా తీసుకుని ఈ వలయాకారాల్లో ఉన్నటువంటి ఈ చతురస్రాలు, కోణాలు, దాంతోపాటు ఉన్నటువంటి వృత్తాలపైన ఉన్నటువంటి చతుర్భుజాలు, వీటన్నిటిని పరిశీలిస్తూ పోతే అదే బిందు, త్రికోణ, వసుకోణ, దశారగ్మ, మన్వస్త్ర, నాగదళ, షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. ముందు చెప్పినటువంటి ఆ భూపురత్రయం ఏదైతే ఉందో అదే ఈ భూమండలం పైన ఉన్నటువంటి ఆకాశతత్వం పైన ఉన్నటువంటి భువహ అని ఏదైతే చెప్తాం, భువహ అంటాం. ఆ భూమి పైన ఉన్నటువంటి ఒక లోకం. ఇంతవరకు మనిషి భావించగలడు, దాన్ని కూడా పురాణాన్ని ఆధారంగా చేసుకుని. ఈ 3 లేయర్స్ పైకి వెళ్ళినటువంటి స్థితి దాటిన తర్వాత ఎటువైపు ప్రయాణం చేయాలో ఎవరికి అర్థం కాదు. ఎలా ప్రయాణం చేయాలి ఊర్ధ్వముఖ చలనం అంటే మనకి అర్థం కాదు. దానికి సంకేతాక్షరంగా ఏం చెప్పారు? బ్రహ్మదేవుడు గారు ఈ మధుకైటవులు ఇద్దరు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏ తామర తూడులోంచి కిందకి లోపల ఒక సాలె గూడులాగా ఉన్నటువంటి తామర తూడు లోపల ఉన్నటువంటి వలయాకారాలను పట్టుకుంటూ కిందకి దిగారో, అలా మనందరం అమ్మవారిని చేరాలంటే ఈ వలలో చిక్కుకున్నటువంటి వాళ్ళం ఆ బిందువుల్ని, ఆ త్రికోణాలని, ఆ చతురస్రాల్ని, ఆ వలయాకారాలని పట్టుకుని పైకి ఎక్కడానికి ఉన్నటువంటి ఆ వలని పట్టుకుంటూ ఎక్కుతూ పోవాలట. అలా ఎక్కుతూ పోతే ఇప్పుడు ఏమవుతుంది? ఇంత పెద్దగా ఉన్నటువంటి ప్రపంచంలోంచి ఎక్కడమంటూ మొదలెడితే చిన్నగా ఉన్నటువంటి బైంధవ స్థానం వైపుకు మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. దీన్ని మానసికంగా భావన చేస్తూ ఒక్కొక్క ఆవరణని దాటుకుంటూ ముందుకు పోతే మనం ఏం చేస్తాం? ఎంతగా విస్తరించిందో అంతగా బైంధవ స్థానం వైపుకి, సూక్ష్మస్థితి వైపుకి ప్రయాణం చేస్తూ ఉంది. ఇది కారణదేహం అయితే అది సూక్ష్మ స్వరూపం వైపుకి తీసుకువెళ్ళేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రయాణం. ఆ ప్రయాణంలో తల్లి మన గురించి ఆలోచిస్తూ ఉంటుందిట. వీడు ఎక్కుతాడా, ఎక్కగలడు అంటే ఎలా ఎక్కుతాడు? తాను చేసినటువంటి ధర్మంతో ఎక్కుతాడా? ఆ ధర్మము వలన ఏర్పడినటువంటి అర్ధకామములను గ్రహించి తద్వారా పొందినటువంటి మోక్షం ద్వారా ఎక్కుతాడా? కేవలం అర్థమును, కామమును స్వీకరించి ఈ 2 అమ్మ ఇచ్చింది, ఇది తప్ప నాకు ఇంకేం తెలీదు అనేటువంటి కర్మాచరణతో కర్మయోగిగా మారి ఎక్కుతాడా? ఈ 3 స్థితులలో దేన్ని పట్టుకుని ఎక్కుతాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. దేన్ని పట్టుకుని ఎక్కినా ఒక గురువు అనేటువంటి వాడు ఎక్కడానికి సహాయం చేయాల్సిందే. ఆ గురువు లేకపోతే ఎంతటి స్థితిలో అయినా సరే, ఎవరైనా సరే అగమ్యగోచరమైనటువంటి ఈ జగత్తులో వెళ్ళవలసినటువంటి గమ్యస్థానాన్ని అంత తేలిగ్గా పొందడానికి అవకాశం లేదు.
కనుక ఆ గురువు అనుగ్రహాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తే ఎక్కడ పట్టుకుని ఎక్కడ కాలు పెట్టాలి, ఎక్కడ కాలు పెట్టి మళ్ళీ చెయ్యి పైకెత్తాలి, మళ్ళీ ఆ కాలుని తీసి ఏ వలలో ఏ జాలంలో పెట్టాలి, ఏ చతురస్రంలో పెట్టాలి, ఇవి జాగ్రత్తగా క్రమానుసారంగా మనకి అర్థమయ్యేటట్లుగా విభజిస్తూ దాన్నే ఖడ్గమాలా స్తోత్రంగా మనకిచ్చింది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ ఖడ్గమాలా స్తోత్రంలో మొదటి ఆవరణ, ద్వితీయ ఆవరణ, తృతీయ ఆవరణ, చతుర్థ ఆవరణ, పంచమ ఆవరణ, షష్ఠ ఆవరణ, ఇలాంటి ఆవరణ క్రమంతో మనకి ఏ ఏ దేవతలు ఆయా ఆవరణకి అలంకృతమై ఉన్నారో అటువంటి దేవతల యొక్క అనుగ్రహంతో మాత్రమే ఆ ఆవరణ దాటేటువంటి స్థాయి మనకు ఉంటుంది, ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ దేవీ దేవత అనుగ్రహంతో మాత్రమే అమ్మవారి యొక్క బైంధవ స్థానానికి దగ్గరగా వెళ్ళి అమ్మని దర్శనం చేసుకుంటామనేటువంటి ఒక మార్గం చూపబడుతూ ఉంటుంది. ఆ మార్గానికి చేరి అమ్మ యొక్క సింహాసనానికి ఉన్నటువంటి ఆవరణలు ఎక్కడమా, మన భూప్రత్రయాన్ని దాటి పైనున్నటువంటి ఆవరణ క్రమాన్ని దాటుతూ అసలు మణిద్వీపం దాకా వెళ్ళడమా. ఆ మణిద్వీపం అసలు ఎక్కడ ఉంది అంటే ఈ సముద్రాలు, సప్త సముద్రాలతో కూడుకున్నటువంటి జగత్తు, ఈ సప్త సముద్రాల ఆవల ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశం వైపుకు వెళ్ళాలి అంటే ముందు సుధాసింధూర్ మధ్య అన్నాడు. అన్ని ఆవరణలకు పైన ఉన్నటువంటిది సుధాసాగరము. ఆ సుధాసాగరం అంతా ఎలా ఉందిట, క్షీరసాగర స్వరూపంలో అద్భుతమైనటువంటి తెలుపుదనాన్ని తన యందు నిక్షిప్తం చేసుకుందిట. అది క్షీరసాగరం అని దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అమృతతత్వాన్ని ఎగసి మన మీదకి అమృత జలాన్ని చిందించేటువంటి అమృత స్వరూపంగా దర్శనమిస్తోందిట. అమృత స్వరూపానికి రంగు లేదు, రూపు లేదు, గుణము లేదు, రుచి కూడా లేదు. ఆ రుచి లేనటువంటి స్థితిలో సర్వమైనటువంటి తాపత్రయాలను తీయగలిగినటువంటి అమృతతత్వాన్ని మన మీద చిలకరిస్తోంది, సంప్రోక్షణ చేస్తుందిట ఆ సుధాసింధు. ఆ సుధాసింధువు ఏ సంప్రోక్షణ అయితే చేస్తోందో, ఇంతకాలం దేన్ని సాధించాలి, దేన్ని సాధించాలి, దేన్ని సాధించాలని నువ్వు తెలుసుకుంటూ వేదాంతర్గతంగా ఉన్నటువంటి విషయాల ద్వారా సాధనా మార్గంలోకి వచ్చావో, ఆ సాధనా మార్గం నీకు ఏది అందిస్తోందో దాన్ని కేవలం భావన చేస్తూ పొందాలనేటువంటి కామ్యాన్ని అంటే కోరికని లోపల పెట్టుకుని ప్రయాణం చేస్తాం. అమ్మవారి వైపు ప్రయాణం చేసేటువంటి మొట్టమొదటి సుధాసింధువుని చేరుకోవాలంటే ఆ కామ్యము కూడా పోవాలి అని చెప్తుంది. మోక్షాన్ని సాధించాలనేటువంటి కోరిక కూడా నశిస్తే తప్ప అక్కడ ప్రయాణం మొదలవదు. మనం ఇప్పుడు జగత్తులో ఉన్నంతసేపు ఏమనుకుంటాం, చిన్నపిల్లాడిగా పుట్టినవాడు చక్కగా తలకాయ కళ్ళు తెరవాలి, గుప్పెళ్ళు విడవాలని మొట్టమొదటి కోరుకుంటాం. గుప్పెళ్ళు విప్పాక వాడు చక్కగా బోర్ల పడాలని కోరుకుంటాం. బోర్ల పడ్డాక తలకాయ నెమ్మదిగా ఎత్తాలని కోరుకుంటాం. ఎత్తేవాడిని ఏం చేస్తాం, వెనకాల నడుము గట్టిగా పట్టుకుని వాడి కాళ్ళ మీద బొజ్జ మీద వాడు ఇలా ఉయ్యాలా ఊతూ ఉంటాడు కొన్నాళ్ల పాటు. ఆ తలకాయని ఎత్తలేక నేల కొట్టుకుంటూ ఉంటాడు. తలకాయ ఎత్తి కాళ్ళు ఎత్తి నెమ్మదిగా దాని మీద పుషప్స్ చేయడానికి అన్నట్లుగా బుల్లి బుల్లి కండలతో బాడీని పైకి లేపుతాడు. ఆ లేపంగానే ఇప్పుడు ఏం చేస్తాం, ఆహా మనవాడు పాకుతున్నాడు అనుకుంటాం. ఆ పాకి వాడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే అబ్బా చలనం మొదలైంది, చైతన్యం మొదలైంది అనుకుంటాం. అప్పుడు మొదలైన ఊర్ధ్వముఖ చలనం చిట్ట చివరి స్థాయిలో మనిషి తను తెలుసుకుంటూ ఏ గురువు యొక్క అనుగ్రహంతో సర్వదేవతా స్వరూపమైనటువంటి సర్వగురుస్వరూపమైనటువంటి ఆ జగదీశ్వరిని అలంకృతం చేసేటువంటి మణిద్వీపం వైపుకు ప్రయాణిస్తాడో అటువంటి వాడి ప్రయాణం ఇక్కడ పాకడంతో మొదలయ్యి అక్కడ అమ్మని చేరడంతో పూర్తవుతుంది. కనుక దేన్ని పట్టుకోవాలని ప్రయాణం మొదలవుతుందో అది మొట్టమొదటి నీ ఇంట్లో నువ్వు ఒక శరీరాన్ని అవధరం చేసుకుని చేసినటువంటి మొట్టమొదటి ప్రయాణం పాకడం. అందుకనే మనం ఒక్కొక్క చలనానికి, ఒక్కొక్క గమ్యానికి, ఒక్కొక్క స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ప్రయాణం చేసేటువంటి ప్రతిదానికి ఒక వేడుక చేసుకుంటూ ఉంటాం. ఆ వేడుకలో సందర్భంగానే పుట్టంగానే పిల్లవాడు పుట్టాడని ఒక 10 రోజుల పాటు అశౌచాన్ని పాటిస్తాం. ఆ 10 రోజులు అయిపోయి పుణ్యస్నానం చేసిన తర్వాత పిల్లవాడికి పేరు పెడతాం. ఆ పిల్లవాడు పేరు పెట్టిన తర్వాత మాత్రమే వాడిని కింద వదులుతాం. వాడిని మురిపంగా ఎంత చూస్తామో అంత వదులుతూ ఉంటాం. తల్లి కూడా అదే స్థాయిలో మన మీదకి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఈ జగత్తులోకి వచ్చాక నువ్వు అన్నీ సాధించి ఇంకా నేను అమ్మనే చేరాలనేటువంటి సంకల్పం పెట్టుకుంటే ఆవిడ జగత్తులో నువ్వు అప్పుడే కళ్ళు తెరిచి పుట్టినవాడిగా మారుతావు. ఆ పుట్టినవాడిగా మారినటువంటి వాడిని తన వైపుకు తెచ్చుకోవాలి. ముందు బోర్ల పడాలి. ఇంతసేపు ఎలా ఉన్నావు, జగత్తునంతా నుంచున్నటువంటి స్థాయిలో చూస్తున్నావు. అమ్మ వైపుకు ప్రయాణం చేయాలంటే ఆ వల అనేటువంటి దాన్ని పట్టుకుని దాన్ని ఎక్కుతూ ఊర్ధ్వముఖ చలనం చేయాలి. ఆ ఎక్కుతూ నువ్వు చేసేటువంటి మొట్టమొదటిది ఇక్కడ ఉపరితలం మీద నువ్వు చేసేటువంటి పాకడంతో సమానంగా ఉంటుంది. ఇలాంటి చలనం చేయిస్తూ ఎలాంటి యోగ శాసనాన్ని ఆధారంగా చేసుకుంటుందో, శరీరాన్ని ఎలా తిప్పుతుందో, ఆ శరీరాన్ని తిప్పినటువంటి క్రమంలో ఎలాంటి స్థాయిలో నువ్వు అమ్మని చేరాలో ఇవన్నీ కూడా తానే ప్రాతిపదిక చేసుకుంటూ ఉంటుంది. ఆ సుధా సముద్రం దగ్గరికి నీ శరీరం వెళ్ళేటప్పటికల్లా దీనికి కారణదేహం అనేటువంటి, అంటే ఈ శరీరంతో పాటు నేను వెళ్ళాలనేటువంటి భావనగా క్షీరసాగరం సుధాసాగరం దాకా చేయగలవు. ఆ సుధాసాగరం దాకా వెళ్ళిన తర్వాత ఏ అమృత బిందువుల యొక్క
సంప్రోక్షణ నీ మీద జరుగుతుందో అక్కడికి ఈ కారణదేహం భావనాన్ని వదిలేసేసి భావాలన్నింటినీ వదిలించేసుకుని కేవలం ఆత్మగతమైనటువంటి స్వరూపంతో ముందుకు కదులుతూ 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 ఉంటుంది. అలా కదిలేటువంటి విభాగంలో సుధా సింధూర్ మధ్య, ఆ సుధా సింధువునంతా దాటి ఆ మధ్యప్రదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ద్వీపానికి చేరుకుంటాం. ఆ ద్వీపంలో ఏమున్నాయి? సుధా సింధూర్ మధ్య సురవిటపి వాటి పరివృతే అన్నారు. 13 ప్రాకారాలతో మండలాలతో కూడుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాకారాలు దర్శనమిస్తూ ఉంటాయట. ఆ 13, 14 ప్రాకారాలతో ఉన్నటువంటి ఆ వలయాకారంలో ఉన్నటువంటి మండలంలో మొదటి ప్రాకారంలో దిగేటప్పటికల్లా నీకేమీ దర్శనం ఇవ్వదు, కేవలం చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలోంచి అంటే అత్యంతమైనటువంటి మాయలోంచి వెలుగులోకి వచ్చావు, వెలుగులోంచి చీకటిలోకి వచ్చావు, చీకటిలోంచి మళ్ళీ నీ ప్రయాణం వెలుగు వైపుకే వెళ్తూ ఉంటుంది. ఆ చీకటి అనబడేటువంటి ప్రాకారం ఎలా ఉంటుంది అంటే, నేను ఎక్కడికి వచ్చాను, అసలు నేను వచ్చిన రూట్ కరెక్టేనా, మళ్ళీ మాయలో పడేస్తుంది. ఇంత ప్రయాణం చేసి ఇంత అమ్మవారిని పట్టుకుని ఏ వలయంలోకి వచ్చావో ఆ వలయంలోంచి అమ్మవారి వైపుకు వెళ్ళాలి అంటే అమ్మవారు చేసేటువంటి మొట్టమొదటి స్కానింగ్ ఆ చీకటితో మొదలెడుతుంది. ఇంకా ఏమైనా లౌకికమైనటువంటి ఆలోచనలతో వచ్చావా? లౌకికమైన పరిభాషలో ఆలోచనలు అంటే మనకున్న ఆలోచనలు కాదు, ఈ జీవుడు అనేటువంటి వాడు సరైనటువంటి మార్గంలో వెళ్తున్నాడా లేదా అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి కోరికని కూడా నశింపచేసి ఇక్కడి నుంచి ఏది దొరికితే దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలే తప్ప ఇది నిజమా, అబద్ధమా, సత్యమా, లేకపోతే మాయా అనేటువంటి దానిలోంచి కూడా బయటికి వచ్చి మనస్సుని నిగూఢమైనటువంటి తత్వం వైపుకి తీసుకువెళ్ళి ఆ తత్వ రచనలో తాను ఒక భాగం అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా నమ్మి తీరాలి. అటువంటి స్థితి నీ దేహానికి వచ్చేదాకా ఆ చీకట్లో ఉంచుతుంది. ఆ చీకట్లోంచి ప్రయాణం ఏం చేస్తుంది? నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి ప్రాకారం, మొట్టమొదటి ప్రాకారం ఇనుప ప్రాకారం. ఇనుముని అడ్డు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇనుప మూకుడు ఉందనుకుందాం, లేకపోతే మనం దోశలు వేసుకునేటువంటి ఇనుప పెనం ఉందనుకుందాం. ఆ పెనం అడ్డుగా పెట్టుకుంటే అవతలదేది కనపడడానికి అవకాశం లేదు. అది దాటి వెళ్తే అన్నీ దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇనుప ప్రకారం ఎలా ఉందిట, ఇప్పటిదాకా ఉన్నటువంటి జగత్తులన్నింటినీ కప్పించేసి ఆ జగత్తుకి అవతల ఉన్నటువంటి జగత్తుకి ఈ జగత్తుకి మధ్య ఉన్నటువంటి ఒక పరదాలాగా అడ్డుపడుతుంది. ఆ పరదా దాటితే తప్ప, ఆ ఇనుప ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే తప్ప అవతల ఒక లోకం ఉందనేటువంటి విషయం నీకు అవగతమయ్యేటువంటి స్థితిని నీకు కల్పించకుండా ఉంటుందిట. ఆ ఇనుప ప్రాకారమే ఇన్నాళ్ళు మనిషిలో ఉన్నటువంటి రకరకాల సందేహాలు. ఆ సందేహాలు అనబడేటువంటి విషయాన్ని దాటి నువ్వు అడుగు ముందుకు వేస్తేనే నీ గమ్యం ఉత్తరోత్తర వచ్చేటువంటి కాంతి స్వరూపమైనటువంటి మార్గాల్లోకి, ప్రాకారాల్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ ఇనుప ప్రాకారంలోకి ఎప్పుడైతే మొట్టమొదటి జీవుడి యొక్క ప్రవేశం జరుగుతుందో అమ్మ యొక్క నామాలు, భజనలు, కీర్తనలు, దాంతోపాటు అద్భుతమైనటువంటి మంత్ర జపాలు ఇవన్నీ కూడా ఆ ప్రాకారంలో జరుగుతూ ఉంటాయట. ఇనుము ఉన్నటువంటి ప్రాకారంలో ఏం జరుగుతుంది? ఎక్కడ జరుగుతున్నది అక్కడ వినపడుతూ ఉంటుంది తప్ప రిఫ్లెక్ట్ అవ్వదు. దాని యొక్క స్థాయి, స్వరస్థాయి అనేటువంటిది ఇంకో ప్రాకారంలోకో లేకే పక్కన ఉన్నటువంటి ఇంకొక గదిలోకో వినపడదు. అది ఫుల్గా క్లోజ్ చేసి ఉంటుంది. దానికి వాహక శక్తి ఉండదు ఇనుముకి. కేవలం అడ్డుపడేటువంటి శక్తి, దానికి ఉండేటువంటి దృఢత్వంతో దాన్ని కప్పి ఉంచేటువంటి శక్తిని మాత్రమే కలిగి ఉంటుంది. ఆ ప్రాకారంలో జరుగుతున్నటువంటి భజనలు కానీ, కీర్తనలు కానీ, సంకీర్తనలు కానీ, అమ్మ నామాలు కానీ, అమ్మ నామాంతర్గతంగా ఉన్నటువంటి బీజాక్షర మయమైనటువంటి మంత్రాలు కానీ, అక్కడ వేల కొలది ఉన్నటువంటి యోగిని దేవతలు జపిస్తూ, ఎలా జపిస్తారు? మనకు ఉన్నటువంటి గురుముఖత తీసుకున్నటువంటి మంత్రాలని ఎలా మౌనంగా చేయాలో అలా చేయకుండా ఒక్కొక్క బీజాక్షరానికి, అందులో ఎలాంటి బీజాక్షరాలు? షోడశి అనబడేటువంటి అత్యుత్తమమైనటువంటి శ్రీ విద్యా మంత్రాల్లో ఏ 16 బీజాక్షరాలు అయితే ఉంటాయో ఆ 16 బీజాక్షరాలని ఒక్కొక్క ఖండంగా చేసుకుని 16 గదులను ఏర్పాటు చేసుకుని 16 కోట్ల మంది యోగిని దేవతలు ఒక్కొక్క బీజాక్షరాన్ని ఎలుగెత్తి పలుకుతూ ఉంటే ఇలా ప్రతి గదిలోనూ ఉన్నటువంటి 16 యోగిని దేవతలు ఒక్కొక్క బీజాక్షరాన్ని అంత ఎలుగెత్తి ఏకకాలంలో చదువుతూ ఉంటారట. ఒక బీజము తర్వాత ఒక బీజం జీవుడు చేసేటువంటి సాధన, అన్ని బీజాక్షరాలను ఏకకాలంలో చేసేటువంటి సాధన యోగిని దేవతల యొక్క సాధన. ఆ ఎలుగెత్తి ఆ బీజాక్షరాన్ని ఆ ఇనుప ప్రాకారంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో జపింపబడుతూ ఉంటే ఆ జపాల వల్ల ఏర్పడినటువంటి వేడితో అదంతా కూడా కాలిపోతూ ఉంటుంది. ఇనుప ప్రాకారం కాలిపోతూ ఉంటుంది. దేనివల్ల? అమ్మ సర్వతాపములను తీసేసేటువంటి తల్లి. ఆ సర్వతాపములను తీసేసేటువంటి తల్లి మళ్ళీ ఇక్కడ తాపాన్ని ఎందుకు పెంచింది అంటే,
ఏది నువ్వు పట్టుకున్నావో దానిలో సర్వచైతన్య స్వరూపము అయినటువంటి ఆ భగవతి యొక్క అనుగ్రహం ఉంది. ఆ చైతన్యము అంటే అర్థం ఏమిటి? ముందు వేడి. ఆ వేడి నిన్ను సర్వోత్కృష్టమైనటువంటి స్థితికి తీసుకురావాలి అంటే ఇటువంటి జపం జరగాలి. ఆ జపాలు విన్నటువంటి జీవుడు ఆ ప్రాకారం దాకా వెళ్ళి 16 బీజాక్షరాలతో కూడుకున్నటువంటి గదులలోకి వెళ్ళి 16,000 కోట్ల యోగిని దేవతలు చేసేటువంటి ఒక్కొక్క బీజాక్షరాన్ని చెవులతో వింటూ 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 పోతే ఇప్పుడు ఏమైపోయింది? శబ్దము తప్ప ఇతరములైనటువంటివేవి కూడా మనసుని పట్టుకోకుండా ఉండగలిగేటువంటి స్థితిని వీడు పొందుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనము ఈ దేవీ భావతం మొదలెట్టుకునేటువంటి పూర్వము వేదస్వస్తితో వేద వేదముని ఒక 10 మంది 15 మంది ఋత్విక్కులు కూర్చుని, ఇక్కడ పండితులు కూర్చుని వేదాంగాలను నిరంతరము అభ్యాసం చేసేటువంటి వారు కూర్చుని బ్రహ్మపదంలో ఒకేసారి చదువుతూ ఉంటే కొంతసేపు వినగా 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 ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ శబ్ద ఘోష తప్ప ఇంకొక శబ్దము జీవుడు లోపలికి వచ్చినా పెద్ద పట్టించుకోకుండా ఇవన్నీ కూడా మనకి అతిరిక్తంగా పనిచేస్తూ ఉంటాయి. ఏది సనాతనమైందో లోపల ఉన్నటువంటి సనాతనుడు దాన్ని మాత్రమే స్వీకరించడానికి ఇష్టపడతాడు. అటువంటి ఘోషలు స్వస్థులు విన్నప్పుడు ఆ భావన మనకు కూడా కలుగుతూ ఉంటుంది. ఒక గంట దాకా ఇంకా వేరే ప్రేరేపణలు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటాం, వ్యవహారం జరుగుతూ ఉంటుంది. కానీ లోపల ఆ శబ్ద తరంగాలు రిఫ్లెక్ట్ అవుతూ వాటి వల్ల కలిగేటువంటి అలజడులన్నింటినీ కూడా తగ్గిస్తూ ప్రేరణ చేస్తూ అబ్బాయి ఇలాంటివి ఎప్పుడూ వింటూ ఉండాలనేటువంటి భావనలో ఉంటాయి. ఒక గంట తర్వాత మళ్ళీ లౌకికాచారంలోకి జీవుడు వచ్చేస్తూ ఉంటాడు. ఆ లౌకికాచారాలన్నీ వదులుకున్నటువంటి జీవుడు ఎప్పుడైతే మణిద్వీపంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఇనుప ప్రాకారం లోపలికి అడుగు పెడతాడో ఆ లౌకిక ప్రాకారం అంతా కూడా అక్కడికి వదిలిపోయి మంత్రం అనేటువంటిది ఎలా ఉంటుంది? ఏకకాలంలో జపింపబడేటువంటి ఓంకార నాదంలా మాత్రమే ఉంటుంది. అన్ని బీజాక్షరాలలోనూ ఉన్నటువంటిది ఓంకారమే. ఆ ఓంకారంలోంచి ఏ ఏ స్థాయిల్లో ఏ ఏ చక్రాలలో ఉన్నటువంటి బీజాలను ఎక్కడ ఏ మంత్రంగా ఎంత మంత్రస్థాయిలో చదివేటువంటి స్థితికి ఒకదానికి ఉంటుంది. ఆ ఊర్ధముఖ శలనం చేస్తూ మంత్రం నుంచి అతిమంత్రం వైపుకు వచ్చేటువంటివి, ఆ దాంతోపాటుగా గొంతుని ఎత్తి చదివేటువంటివి, ఆ తారా భేదాలు స్థాయి భేదాలతో ఎటువంటి బీజాక్షరాన్ని ఎలా చదవాలి ఆయా యోగిని దేవతలు ఆ కంఠంలో అక్కడక్కడ ఉండి ఆ పదాలని చదివింపబోయి చేస్తూ ఉంటాయి. ఆ పరంపరానుగతంగా వచ్చేటువంటి శబ్దాల్ని బయటికి పెడుతూ ఉంటాయి. ఆ వదిలిపెట్టే క్రమంలో ఆ శబ్దాల్ని వింటూ 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 ఇప్పుడు మనకు తెలియకుండానే ఏం చేస్తాం? ఈ 16 బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మొట్టమొదటి ప్రాకారం యొక్క ప్రదక్షిణ చేసుకుని ఎక్కడ ఎటువంటి విద్యని నువ్వు పట్టుకున్నావో, కాది విద్యన హాది విద్యన, ఈ రెండిట్లో భేదాలు ఉంటాయి. ఏమంటే అవి కూడా చెప్పండి అంటే సభాముఖంగా చెప్పగలిగేటువంటి స్థితి కాదు, స్థాయి కాదు, అనుగ్రహము లేదు, గురుదేవులు ఒప్పుకోరు. జగద్గురువులు ఎప్పుడు కూడా బీజాక్షరాలని కానీ విషయాల్ని కానీ బహిర్ముఖం చేయడానికి ఒప్పుకోరు. దానికి కావాల్సినటువంటి శిక్షణ ఉండాలి, యోగ్యత కావాలి, ఏకాంతం కావాలి. ఆ ఏకాంతం లేకుండా ఇటువంటి విషయాన్ని చెప్పుకోవడం ద్వారా ఉన్నటువంటి విద్యా రహస్యాలు బహిర్గతమై దాని పట్ల వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడుతుంది, లేదు అనవసరమైన ఉత్సుకత ఏర్పడి దాని యొక్క విశేషాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ బీజాక్షరాలు అన్ని కాది విద్య హాది విద్య దేని నువ్వు పట్టుకున్నావో ఆ విద్యని అంతర్గతంగా చేసుకుని ప్రదక్షిణ చేసి మళ్ళీ మొదటి అక్షరం బీజాక్షరం దగ్గరికే వచ్చి చేరుతావు. ఆ బీజాక్షరం సంపూర్ణంగా 16x16 అంటే ఎన్ని అయినాయి? 16x16 ఇన్ని వేల కోట్ల మంది యొక్క శబ్ద తరంగాన్ని నువ్వు ఎప్పుడైతే విన్నావో ఆ విన్న స్థాయి నుంచి ఒక్కసారిగా విస్ఫోటనం జరిగి ఆ ఇనుప ప్రాకారం ఒక గదిగా ఏర్పడి అక్కడ నుంచి ద్వారం ఏర్పడి మరో ప్రాకారంలోకి వెళ్ళేటువంటి అనుమతి లభిస్తుంది. నువ్వు అంత శబ్ద తరంగాలతో నీ శరీరాన్ని అంతటిని కూడా ఒక ఉన్నతమైనటువంటి సంకల్ప దీక్ష అంటాం. ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఒక దీక్షా కంకణం కట్టుకుంటాం. ఆ దీక్షా కంకణాన్ని కట్టుకుని మణిద్వీపంలోకి ప్రవేశపెట్టడానికి తల్లి పెట్టినటువంటి దీక్షా కంకణమే మొదటి ప్రాకారంలో జీవులందరూ చేసుకునేటువంటి ప్రదక్షిణం. ఆ ప్రదక్షిణం చేసుకుని ఎక్కడ మొదలయ్యాడో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగితే అక్కడి నుంచి ఆ శబ్ద కంకణం లోపలికి జృంభ కంకణం వైపుకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఆ జృంభ కంకణం మనకే రెండో ప్రాకారం అని చెప్తూ ఉంటారు. ఆ రెండో ప్రాకారం కంచు ప్రాకారం. ఒక సామెత ఉంటుంది అక్కడి నుంచి, కంచు మోగినట్లు చిట్ట చివరి ప్రాకారం సువర్ణ ప్రాకారం, దాన్ని మనం బంగారం అని చెప్తూ ఉంటాం. ఈ కంచు ప్రాకారం దగ్గర నుంచి మొదలైనటువంటి మోత చిట్ట చివరి ప్రాకారం వెళ్ళి అమ్మవారిని చేరుకునేదాకా ఇంకా ఆగదుట. ఇక్కడ దాకా అసలు శబ్దం బయటికి వెళ్ళదు అంటే అది రహస్యమని అర్థం.
ఇనుప ప్రాకారం లోపల ఏ బీజాక్షర సంపదనైతే తీసుకున్నామో అన్ని వేల కోట్ల మంది యోగిని దేవతలు ఆ బీజాక్షరాలను ఏకకాలంలో చదువుతున్నా అవి బయటికి వెళ్ళవు. అది దాటి ఆ శబ్ద తరంగాలను ఎప్పుడైతే లోపల నిక్షిప్తం చేసుకుని ఆ లోపల కలిగేటువంటి తరంగాలని ఆధారంగా చేసుకుని జీవుడు ఎప్పుడైతే తర్వాత రెండో ప్రాకారంలోకి అడుగు పెడతాడో ఆ జీవుల్లోకి ఈ శబ్ద తరంగ వైషమ్యం, ఈ శబ్ద తరంగాలతోంచి వచ్చేటువంటి వైధవ్యం, విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి తరంగాలు ఏవైతే ముందుకి ప్రేరణాపూర్వకంగా తీసుకువెళ్తూ ఉంటాయో ఆ ప్రేరణ ద్వారా రెండో ప్రాకారంలోకి అడుగు పెడతాం. ఆ కంచు ప్రాకారంలోకి అడుగు పెట్టేటప్పటికల్లా అక్కడ ఇంతకన్నా 1000 రెట్లతో ఇనప ప్రాకారం ఎంత పెద్దగా ఉందో దాన్ని మించి 1000 రెట్లతో కూడుకున్నటువంటి ప్రాకార ఆవరణం ఉంటుందట. ఇనుప ప్రాకారం దాటడానికి 16 కోట్ల మంది యోగిని దేవతలు ఒక్కొక్క గదిలో కూర్చునేంత అలా 16 అక్షరాలతో బీజాక్షరాలతో ఉన్నటువంటి గదులు ఉంటే అదంతా దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఒక కల్పం పడుతుందిట. ప్రతి జీవుడికి ఒక కల్పం పడుతుంది. అంటే ఒక కల్పం పాటు నువ్వు ఆ బీజాక్షరాల్ని తపస్సు చేస్తావు. ఆ తపస్సు చేసి కంచు ప్రాకారంలోకి వెళ్తావు. ఇదెంత ఇనుప ప్రాకారం ఎంత ఉందో దానికి 1000 రెట్లు కంచు ప్రాకారం ఉంది. ఆ కంచు ప్రాకారంలోకి వెళ్ళేటప్పటికి ఏమైంది? అతి కాంతివంతమైనటువంటి గోపురాలతో ఉన్నటువంటి ప్రాంగణాలు నీకు కనబడుతూ ఉంటాయి. అక్కడ అన్ని గోపురాలే ఉంటాయి, ఎటు చూసినా గోపురాలే ఉంటాయి. గోపురాలు అంటే ఇప్పుడు మన దేవాలయానికి ఉన్నటువంటి పైన ఏ కట్టడం అయితే ఉందో అది మనకి మేరువులాగా దర్శనం ఇస్తూ ఉంటుంది. అటువంటి మేరువులు కొన్ని వేల కోట్ల మేరువులు ఉంటాయిట. ఆ ప్రాంగణం అంతా మేరువులతో నిండిపోయి ఉంటుందిట. అటువంటి మేరువుల లోపలికి వెళ్ళి ప్రసిద్ధాన్ని చూస్తూ ఉంటే అత్యుత్తమమైనటువంటి వృక్ష సంపద, ఆ వృక్ష సంపదతో పాటు ఎలాంటి వృక్షాలు ఉన్నాయి జగత్తులో, వాసనలు ఎంత అద్భుతమైనటువంటి వాసనలు బయటికి వెడలగక్కేటువంటి పళ్ళు ఉన్నాయో ఆ పళ్ళ వాసన పీలిస్తే లోపలికి తీపి వస్తుంది తప్ప ఇంకో భావన రావడానికి అవకాశం లేదు. అంత తీపిని వెదజల్లగలిగేటంత పళ్ళతో కూడుకున్నటువంటి ఫలాలతో కూడుకున్నటువంటి ఆ ఫలాల నుంచి వృక్షానికి పండు ఉండగానే ఎంత పండిపోతుందంటే దానిలోంచి రసం దానంతట అదిగా కారిపోయి ఆ క్షేత్రాన్ని అంతటినీ కూడా రసమయం చేస్తూ ఉంటుంది. రసమయమైనటువంటి ఆ క్షేత్రాలలో ఇన్ని కోట్ల వృక్ష సంపదలలోంచి ఆ రసం పడిపోతూ ఉంటే ఆ రసంతో నిండినటువంటి నేలంతా కూడా ఎలా ఉంటుంది? మామిడి పండు కింద పడింది, పిల్లవాడు దాని మీద అడిగేసి దాంతో ఇల్లంతా పాకేశాడు. ఇప్పుడు ఇల్లంతా ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏమవుతుంది? జిగురుగా ఉంది, అవునా కదా? ఆ జిగురుగా ఉన్నటువంటి దానిలో గబుక్కున కాలు పెడితే జారినట్లు అవుతుంది. ఆ జారుడు ప్రాకారంలో ఈ మామిడి పళ్ళ రసాలు, సీతాఫల రసాలు, పనస పళ్ళ రసాలు ఇవి కోసుకుని తినడం కాదు, అందులోంచి ఉన్నటువంటి పళ్ళ రసాలన్నీ కిందకి తమంతట తాము స్రవింపబడుతూ ఉంటాయి. అదంతా కూడా రసమయమైనటువంటి రసోపేతమైనటువంటి క్షేత్రము అని చెప్పబడుతుంది. ఆ రసాలలో మామూలుగా నరకానికి వెళ్ళిన వాడు ఏ రసంలో తిరుగుతాడు? వైతరణిలో తిరుగుతాడు, అవునా కదా? నరకంలోకి వెళ్ళినవాడు వైతరణి నదిని దాటుకుంటూ ఆ నరక బాధలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఈ రసమయమైనటువంటి రసోపేతమైనటువంటి మణిద్వీపంలోకి వచ్చిన వాడు ఈ రస సముదాయంలో ఉన్నటువంటి క్షేత్రంలో ఈదుకుంటూ తర్వాత ప్రాకారానికి వెళ్తాడు. ఇప్పుడు వాడి శరీరం అంతా ఏమైపోయింది? మనము దసరా పండుగలు కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి శ్రావణ నవరాత్రులు, మాఘ మాసంలో వచ్చేటువంటి మొదటి నవరాత్రులు, ఈ శ్రావణ నవరాత్రులు కానీ దీక్షాపూరితంగా సంకల్పపూరితంగా ఒక కలశాన్ని పెట్టుకుని చేస్తే 9 రోజుల సంకల్ప దీక్ష అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మనకి ఉన్నటువంటి కలశాలన్నింటినీ కూడా స్వస్తి చెప్పి మొత్తం పూజకంతటిని కూడా ఎత్తివేసి ఆ కలశాల్లో ఉన్నటువంటి దాన్ని చక్కగా వేదపూరితమైనటువంటి మంత్రాలతో అభిషేకించి దాంతో మనకి స్నానం చేయిస్తూ ఉంటారు. దానివల్ల ఏం కలుగుతుంది? 9 రోజులు చేసినటువంటి సంకల్ప దీక్షలో ఎటువంటి చైతన్యాన్ని అయితే పొందామో, ఎటువంటి అనుభూతులను అయితే పొందామో ఆ అనుభూతుల ద్వారా కలిగినటువంటి ప్రేరణతో ఈ సంకల్పపూరితమైనటువంటి కలశ స్నానం ఏదైతే ఉందో దాని ద్వారా జీవుడు జగత్తులో ఉన్నటువంటి అన్ని నదులలో, పుణ్య నదులలో ఏకకాలంలో స్నానం చేసినటువంటి పవిత్రతని పొందుతాడు. ఆ పవిత్రతని ఈ కంచు ప్రాకారంలో ఉన్నటువంటి ఇన్ని వేల కోట్ల రసమయమైనటువంటి క్షేత్రంలో ఈదుకుంటూ జీవుడు ఎప్పుడైతే రాగి ఇనుప ప్రాకారం కన్నా కూడా పెద్దదైనటువంటి 1000 రెట్లు పెద్దదైనటువంటి కంచు ప్రాకారంలో ఒక ప్రదక్షిణ చేసి వస్తాడో ఆ ప్రదక్షిణ చేసేవాడు అసలు జగత్తులో ఎక్కడి నుంచి గంగ పుట్టిందో, అసలు ఎక్కడి నుంచి జలం అనేటువంటి పదార్థానికి మూలస్థానం ఉందో ఆ మూలస్థానం నుంచి మొదలయ్యి సముద్రాల దాకా ఎన్ని వేల సముద్రాలు ఉన్నాయో, ఎన్ని లక్షల మహాసముద్రాలు ఉన్నాయో, మనకి 5 కదండి ఉన్నాయి, 7 కదండి జలధులు ఉన్నాయి, ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఇది నీ జగత్తుకు సంబంధించింది కాదు. అమ్మ సృష్టిలో ఎన్ని వేల కోట్ల జగత్తులు ఉన్నాయో అన్ని వేల కోట్ల జగత్తుల నుంచి ఉద్భవించినటువంటి
సాగరాలు, నదులు, నదములు, మహాసముద్రములు. వాటిల్లో ఒకేసారి కనుక మునక వేయగలిగేటువంటి అనుగ్రహం కనుక కలిగితే అన్ని వేల కోట్ల నది స్నానములు ఏకకాలంలో చేసినటువంటి పవిత్రత ఈ మానసికమైనటువంటి రసమయమైనటువంటి ఈ క్షేత్రంలో ఒకసారి ప్రదక్షిణ చేసినటువంటి వాడికి కలిగిపోతుంది. ఇప్పుడు ఏమైంది, మొదట బీజాక్షరంతో శబ్దము తరంగ భావంతో వచ్చి లోపల ఉన్నటువంటి తాపత్రయాలని సంతప్తం చేసింది. ఆ సంతప్తత పొందినటువంటి క్షేత్రము రసమయమైనటువంటి క్షేత్రంలోకి అడుగుపెట్టింది. అక్కడ పవిత్రమైనటువంటి జలాలతో బాహ్యమైనటువంటి దేహంతో పాటుగా పవిత్రమైనటువంటి సంకల్పాలు కూడా నశించిపోయి కేవలం ఈ తీపి తప్ప ఇంకే తీపి అక్కర్లా, మామిడి పండుని ఎప్పుడు తినక్కర్లా, తాగక్కర్లా, రసాన్ని వాసన చూసినా తృప్తి పొందేటువంటి మామిడి పళ్ళు ఉంటాయి. అబ్బా వాసన చాలండి, ఇంకా తినక్కర్లేదు అనిపిస్తుంది. ఆ పండు అక్కడ పెట్టామంటే ఇల్లంతా పండు వాసన వస్తూ ఉంటుంది. అలాంటి పండు ఒక్కదాన్ని తినాలని బుద్ధిపూర్వకంగా అనిపిస్తూ ఉంటుంది. అనిపించినా అనుకోకుండా ఇంటికి ఒక వేద బ్రాహ్మడు వచ్చాడు, లేకపోతే మా చదువు చెప్పిన మాస్టర్ ఒక ఆయన వచ్చాడు, అది కూడా కాదు మా మామగారు వచ్చాడు, లేకపోతే పక్కింటి ఆయన ఓ విషయం ఏదో అడగదామని ఒక్కసారి అడుగు లోపలికి పెట్టాడు. రాగానే ఆయన పని అయిపోగానే వెళ్ళొస్తానని చెప్పగానే ఒక్క నిమిషం ఉండండి అని ₹1 దానం పెట్టేసి ఆయనకు ఆ పండు చేతిలో పెట్టావు. ఇప్పుడు ఏమైంది, రసము లోపలికి వెళ్ళింది, పదార్థము దానం చేయబడింది. ఏ రసం అయితే లోపల దాచుకుని పదార్థాన్ని దానం చేస్తూ దాని ద్వారా పొందవలసినటువంటి పరమోత్కృష్టమైనటువంటి మయమైనటువంటి క్షేత్రంలో ఆనందాన్ని పొందుతున్నావో ఆ రసమైనటువంటి క్షేత్ర ఆనందం అంతా కూడా ఈ రసోపేతమైనటువంటి కంచు ప్రాకారం ద్వారా నువ్వు పొందవు. ఇదంతా నువ్వు ఒకళ్ళకి దానం చేసినటువంటి పుణ్యమే. ఈ దానం చేసినటువంటి పుణ్యం వల్ల నువ్వు సాధించింది ఇక నీకు జలాలుగా నీ శరీరాన్ని పవిత్రం చేస్తోంది. ఆ జలాలుగా పవిత్రం చేసింది నువ్వు నోటితో తాగుదాం అనుకున్నావు, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి రోమ కూపంతోనూ ప్రతి రోమ గ్రంథితోనూ తాగిస్తుంది. నోటితో తాగితే అక్కడే ఆగేవాడివి, దానం చేసుకోవడం వల్ల నీలో ఉన్నటువంటి ప్రతి రంధ్రంతోనూ తాగించేటువంటి అద్భుతాన్ని పరమేశ్వరి అనుగ్రహించింది. ఇప్పుడు నువ్వు తెలియకుండానే ఎవరిగా మారావు, శతాక్షిగా. అవునా కదా, నీకు తెలియకుండానే నీ రూపము గ్రంథి రూపంలో లోపల ఎన్ని చిల్లులు ఉన్నాయో లెక్క పెట్టడం మనిషి వల్ల కాదు అంటుంది శాస్త్రం. పట్టుకుంటున్నారా, విషయాన్ని పట్టుకుంటున్నారా? అన్ని గ్రంథుల్లోనూ ఇప్పుడు ఏమైపోయింది, తల్లి ఏ రసాన్ని నువ్వు అనుభవించకుండా దానం చేశావో ఆ దానానికి మెచ్చి ఇప్పుడు తానే మొత్తం శరీరం అంతటా పేరుకుపోయినటువంటి రసగ్రంథులు. ఇక్కడ శరీరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. కారణ శరీరం వెళ్ళిపోయింది, కేవలం భావనాగతమైనటువంటి అమ్మ యొక్క ఆత్మస్వరూపాన్ని పెట్టుకుని దానికి ఏ ప్రాకారంలోకి వెళ్తే ఆయా శరీరాన్ని అందిస్తూ, ఇప్పుడు కంచు శరీరం ఉంది శరీరానికి, ఆత్మకి. ఆత్మ కంచు లోహాన్ని పాత్రగా పెట్టుకుని ఆ పాత్రతో మొత్తం రసమయమైనటువంటి క్షేత్రం చుట్టూతో ప్రదక్షిణ చేసి జలాల్లో చక్రతీర్థంలో తిరిగితే ఇలా మనంతటా మనమే ఎలా తిరిగిపోతూ ఉంటామో అలా ఈ చక్రతీర్థంలో ఒక ప్రదక్షిణ చేసి వచ్చి మళ్ళీ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏమైంది, ఈ లోహము కంచు లోహము గనక ఇది మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని లోపల బ్రహ్మముగా అట్టిపెట్టుకుంది కనుక ఆ బ్రహ్మము ఈ కంచు పాత్ర ఇలా ప్రదక్షిణ చేసి వచ్చేటప్పుడు మొత్తం రసమయమైనటువంటి ఫలరసాలతో నిండిపోయి ఉందిట. ఆ ఫలరసాలతో నిండిపోయినటువంటి ఈ కంచు తర్వాత క్షేత్రంలోకి వెళ్ళాలి. 3వ ప్రాకారం తామ్ర ప్రాకారము అని చెప్తూ ఉంటాం. తామ్రము అంటే అర్థం ఏమిటి, కంచు ప్రాకారం. రాగి ప్రాకారమా కంచు ప్రాకారమా? తామ్రము అంటే ఏమిటి, రాగి ప్రాకారంలోకి వెళ్ళి మనం అభిషేకాలు చేసేటప్పుడు ఒక విషయం చెప్తాం, ఏ పాత్రలో అయినా ఉంచవచ్చు కానీ రసఫలాలు రాగిలోకి తీసుకెళ్తే పాడైపోతాయి. అది మారిపోతుంది, దాని తత్వాన్ని మార్చేసుకుని విష పదార్థంగా మారిపోతుంది, అది శరీరానికి పనికిరాదు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ కంచు ప్రాకారంలోంచి పట్టుకున్నటువంటి జలాలు రసమయమైనటువంటి జలాలతో ఈ జీవుడు ఆత్మ శరీరంతో లోపలికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికల్లా ఈ కంచు మన తామ్ర ప్రాకారం రాగి ప్రాకారం లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. ఆ రాగి ప్రాకారంలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, బంగారుమయమైనటువంటి వృక్షాలతో, బంగారుమయమైనటువంటి అంటే బంగారాన్ని తలపించేటువంటి పుష్పాదులతో, బంగారంతో ఉన్నటువంటి ఆకులతో, ఇవన్నీతో ఉన్నటువంటి వనాలు ముందు ప్రత్యక్షమవుతాయిట. ఈ రాగిలో ఉన్నటువంటి ఇంతసేపు ఏ రసమయమైనటువంటి క్షేత్రంలోంచి ఏ రసాలనైతే నువ్వు ఏకీకృతం చేసుకుని తర్వాత ప్రాకారంలోకి వెళ్ళావో ఇవన్నీ వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆకుల్లోనూ పువ్వుల్లోనూ దాంతోపాటు ఉన్నటువంటి బంగారుమయమైనటువంటి వృక్షం యొక్క కాండాలలోనూ ఈ రసాన్నంతటిని పోసేస్తుంటారు. ఇప్పుడు జీవుడు ఎలా మారిపోయాడు, రాగి శరీరంతో ఉన్నాడు కానీ పట్టుకున్నటువంటి చేతిలో ఉన్నటువంటి కలసమంతా కూడా
బంగారుమయమైనటువంటి ఫలపుష్పాదులుగా కనిపిస్తుంది. తను రాగి శరీరాన్ని పొంది బంగారుమయమైనటువంటి కలశాలతో మొత్తం ఆ ప్రాకారాన్ని అంతా కూడా ఒక ప్రదక్షిణ చేసి వస్తాట. ఆ ప్రదక్షిణ చేసే లోపల ఈ బంగారుమయమైనటువంటి పువ్వులతోనూ ఆకులతోనూ పళ్ళతోనూ ఉన్నటువంటి క్షేత్రం అంతా కూడా వసంత ఋతువు, వసంతుడు అనబడేటువంటి వాడి ఆధ్వర్యంలో ఉంటుంట. ఆ వసంతుడు ఏం చేస్తాడు, నువ్వు ప్రదక్షిణ చేస్తూ ఉంటే నీ వెనకాలే తాను కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడట. వసంతుడు మనతో పాటు ఉన్నాడంటే ఇప్పుడు మన రూపం ఏమిటి, మన్మధుడు యొక్క స్వరూపం. ఆయన స్నేహితుడు ఎవరు, వసంతుడు. వసంతుడు వెనకాల వస్తున్నాడు అంటే నువ్వు మన్మధుడుగా మారావు. నీ రూపము తామ్ర రూపంగా మారింది. వసంతుడి యొక్క రంగు తామ్రం. అమ్మవారికి అతి దగ్గరగా అతి సన్నిహితంగా ఉండేటువంటి వారందరూ కూడా ఇక్కడ నీ దేహస్వరూపులుగా మారుతూ ఉంటారు. అది నువ్వు గమనించాల్సిన విషయం. అమ్మగా మారాలి అంటే అమ్మ వైపుకు ప్రయాణం చేస్తున్నావు అంటే అమ్మని ఎవరైతే అత్యంత ప్రేమతో కొలుస్తూ ఉంటారో ఆయా దేహ సంబంధమైనటువంటి లక్షణాలు నీకు కూడా వస్తూ ఉంటాయి. అమ్మ మణిద్వీపంలోకి వెళ్ళినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఎలా మారిపోయారు, అమ్మవారిలాగానే మారిపోయారు. వాళ్ళకి అక్కడి నుంచి రూపం మారింది, నీకు ఇక్కడి నుంచే రూపం మారాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటి, ఇన్నేళ్ల పాటు భూమిని ఆధారంగా చేసుకుని జన్మల పరంపరానుగతంగా వచ్చినటువంటి గురూపదేశంతో ఇన్నాళ్ళకి ఇక్కడికి చేరావు. ఆ అనుభూతి ఎలా ఉంటుంది, ఇన్నాళ్ళు నేను అమ్మని ఎలా గమనించానో, ఎలా గ్రహించానో, వేదం ఎలా చెప్పిందో అలానే ఈ ప్రాకారాలు ఉన్నాయని ఆత్మ ఇంకోసారి ప్రూవ్ చేస్తూ ఉంటుంది, నీకు నమ్మిక పలుకుతూ ఉంటుంది. ఆ నమ్మకంతో పాటు దేన్నైతే అనుభవిస్తున్నావో అనుభవంలో జీవుడు మరోసారి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆనందాన్ని సంపూర్ణంగా నీకు ఇవ్వడం కోసం అమ్మ ఈ ప్రాకారాలన్నింటినీ కూడా దాటిస్తూ తన వైపుకు లాక్కుంటూ ఉంటుంది. సుధా సముద్రం దాటిన తర్వాత వటవిటపి వాటి అంటే సుధా సింధోర్ మధ్య సురవిటపి, ఆ సురవిటపి వాటి పరివృతి అనబడేటువంటి దానిలో మొత్తం ఈ ప్రాకారాలన్నీ దాటుతూ జీవుడు ముందుకెళ్తున్నాడు. అలా వెళ్తున్నటువంటి జీవుడికి ఈ వసంతుడు ఎప్పుడైతే పక్కన ఉన్నాడో ఆ వసంతుడితో పాటు ఆయన ఇద్దరు భార్యలు కూడా ఉన్నారట. మధుశ్రీ మాధవశ్రీ అనబడేటువంటి వాళ్ళిద్దరూ ఉన్నారు. ఈ మధుశ్రీ తేనెని కురిపిస్తూ ఉంటుందిట, మాధవశ్రీ ఆ తేనె వల్ల కలిగేటువంటి ఆనందాన్ని మనసుకి మత్తెక్కిస్తూ మన పక్కనే నడుస్తూ ఉంటుందిట. వీళ్ళిద్దరితో ఆ ప్రాకారం అంతా కూడా అద్భుత ప్రాకారంగా మనకి దర్శనమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంక ఈ ప్రాకారాల్లో ఎలాంటి శబ్ద తరంగాలు లేవు, ఎలాంటి రసమయమైనటువంటి క్షేత్రాలు లేవు. ఇంకా ఉన్నదాన్ని చేతిలో పట్టుకుని అమ్మకి అభిషేక జలాన్ని ఒక బ్రహ్మగారు కనుక సర్వనదుల్లో ఉన్నటువంటి తీర్థాలని చేతిలో పట్టుకుని ఆ లోపల ఉన్నటువంటి సుందరేశ్వరుడికి అభిషేకం చేయడానికి ఎలా నడిచి వెళ్తూ ఉంటాడో ఈ ప్రాకారంలో ఏ రసోపేతమైనటువంటి కంచు ప్రాకారం నుంచి జలాలన్నీ తీసుకుని జీవుడు బయలుదేరారో వాటిని బంగారు పాత్రల్లో పెట్టుకుని ఇంక ఇక్కడ ప్రదక్షిణం మాత్రమే చేస్తున్నాడు. ఆ ప్రదక్షిణాభావంతో ఈ మూడో ప్రాకారాన్ని దాటితే నాలుగో ప్రాకారం అదే సీసశాల అని చెప్తూ ఉంటుంది. సీసముతో అంటే గాజుగా ఉంటుంది ఆ ప్రాకారం అంతా కూడా. ఆ గాజు ప్రాకారంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతావో ఆ గాజు ఏం చేస్తుంది, ప్రతిదాన్ని అయితే అవతల దానికి కనపడేటట్లుగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. గాజు సీసాన్ని ఇలా పెట్టుకున్నాం, అవతల ఉన్నది కూడా కనపడుతుంది. అంత క్లారిటీగా శుద్ధంగా ఎలా ఉందో అలా బింబాన్ని కనిపించకపోయేలా చేయవచ్చు, కానీ అసలంటూ ఏముందో దృశ్యం కనపడేలా చేస్తూ ఉంటుంది గాజు యొక్క లక్షణం. అలా ఇక్కడ గాజు ప్రాకారానికి వచ్చినటువంటి సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడు తను ఏకీకృతం చేసినటువంటి జలాలతో ఏ ప్రదక్షిణ అయితే చేసుకొచ్చాడో ఆ ప్రదక్షిణ ఫలితంగా ఈ గాజుశాలలోంచి అక్కడెక్కడో మణిద్వీపం ఆవలున్నటువంటి తల్లి యొక్క మెరుపుగా బిందువు మెరుస్తూ ఉంటుందిట. ఆ మెరుపనబడేటువంటి స్థానాన్ని ఇక్కడి నుంచి చూసి మనమందరం కింద ఉండి అక్కడెక్కడో ఆ శిఖరం మీద అరుణాచలం మీద వెలిగిస్తున్నటువంటి దీపాన్ని చూసి ఎలా మనసు పులకితమైపోతూ ఉంటే నమస్కారం పెట్టుకుని ఆ శివనామాన్ని స్మరిస్తూ ఉంటామో అలాగే అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళినటువంటి వాడు ఆ మకర జ్యోతిని చూడడానికి ఎంత ఆనందాన్ని పొందుతూ ఉంటారో ఈ ఆనందాలు ఇక్కడ గాజు ప్రాకార శాలలోకి వచ్చినటువంటి వాడికి ఆ ముందు చేసినటువంటి 3 ప్రదక్షిణల ఆధారంగా అమ్మవారు బైంధవ స్థానంలో మణిద్వీపంగా వెలిగిపోతూ తన కాంతులని అన్ని వైపులా విరజిమ్ముతూ ఉంటే ఆ విరజిమ్మబడుతున్నటువంటి కాంతి తన మీద పడంగానే జగద్గురువులు పీఠం మీద కూర్చుని అంతమందిగా ఉన్నటువంటి శిష్యుల వైపుకి ఒక కాంతి రేఖ ఆ చూపు వాళ్ళ మీద పడితే జగద్గురువుల యొక్క చూపు నా మీద పడింది, ఒక్క నిమిషం ఆగిందని ఎలా మురిసిపోతూ ఉంటామో అలా మనం కూడా ఆ కాంతి రేఖ మన మీద పడంగానే అమ్మ దృష్టి పడిందనేటువంటి ఆనందాతిరేకాలతో మనం ఉన్నటువంటి స్థితిని మర్చిపోయి ఉన్మాద స్థితికి వచ్చేస్తాం. ఆ ఉన్మాద స్థితి ఎందుకు కారణం, ఒకేసారి అన్ని ప్రాకారాలు ఇంకా మిగిలిన ప్రాకారాలే ఉన్నాయో ఆ ప్రాకారాలు దాటి ఉన్నటువంటి అమ్మవారి యొక్క మణిస్వరూపం కనపడింది. ఆ మణిస్వరూపం కనపడంగానే మణి దొరికింది అంటే ఆలోచన ఏమిటి, నేను ఐశ్వర్యవంతుణ్ణయ్యానని అర్థం, అంతే కదా. మణి వచ్చిందయ్యా, మణి నాకు దొరికింది అంటే అత్యంత వైభవమైనటువంటి ఐశ్వర్యం నా చేతిలోకి వచ్చిందని అర్థం.
ఆ వచ్చేటువంటి ఐశ్వర్యం ముందుగా కనపడింది, ఇంకా దాన్ని చేరుకోవడమే నా స్థితి, చేరుకున్నాక అదంతా నాదవుతుంది, కాదు కాదు అది నేనవుతాననేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో ఆనందం ఉన్మత్త స్థితికి, ఉన్మాద స్థితికి తీసుకొస్తుంది. ఇంకా ఆనందంలో ఏం చేస్తాడు, వాడు నృత్యం చేస్తూ ఉంటాడు. ఈ గాజు ప్రాకారంలోకి వచ్చేటప్పటికల్లా నడక ఉండదు. ఇంతకుముందు ఒకసారి శబ్ద తరంగాలతో ప్రదక్షిణ చేశాడు, రెండో దానిలో రసమయమైనటువంటి క్షేత్రంలో ఈదాడు. ఆ రసమయమైనటువంటి క్షేత్రంలోంచి ముందుకు వచ్చిన తర్వాత కలశాన్ని పట్టుకుని ప్రదక్షిణ చేశాడు. ఆ కలశాన్ని పట్టుకుని ప్రదక్షిణ చేసి వచ్చినటువంటి సీసపు గాజు శాలలోకి వచ్చేటప్పటికల్లా తనని తాను దర్శించుకుంటూ ఉన్మత్త స్థితిలో నాట్యం చేస్తూ మొత్తం ఆ శాలనంతా కూడా ప్రదక్షిణ చేస్తాడట. చేసి తర్వాత ప్రాకారంలోకి అడుగు పెడతాడు. అదే 5వ ప్రాకారం, ఇత్తడి ప్రాకారం. ఆ ఇత్తడి ప్రాకారంలోకి అడుగు పెట్టేటప్పటికల్లా అక్కడ వర్ష ఋతువు అనేటువంటి వాడు ఉంటాడు. పైనుంచి ఇన్ని రకాల ఆనందాలు పొంది రేపు పొద్దున జరిగేటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ చూసి, సత్యనారాయణ స్వామి వివాహం కూడా చూసి అన్ని రకాల ఆనందాలని పొంది ఇంటికి వెళ్దామని చక్కగా వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి వర్ష ఋతువు కాకపోయినా వర్షుడు తన యొక్క ఆనందాతిరేకాన్ని మనందరి మీద ఔభృత స్నానం చేసినటువంటి స్థాయిలో ఓ చిన్న వర్షం చునుకు పడింది అనుకోండి, ఏమనుకుంటాం, అబ్బా దేవతలు ఆనందించారు, వర్షం పడుతుంది అనుకుంటాం. ఒక హోమం చేసాం, ఒక యాగం చేసాం, పైనుంచి ఉన్నట్టుండి ఓ చినుకు పడింది, అబ్బా ప్రకృతి పులకించింది, అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా దొరికింది, యజ్ఞపురుషుడు ఆనందాన్ని అనుభవించాడు, ఆయన యొక్క సాక్షాత్కారాన్ని కలిగించాడు అనే భావన వస్తుంది. ఈ 5వ ప్రాకారంలోకి వెళ్ళంగానే ఆ వర్ష ఋతువుగా ఉన్నటువంటి ఆ అధికారికత కలిగినటువంటి ఆ ప్రాకార అధినేత వర్ష ఋతువు అయి ఉండి ఆయన చిలకరి చినుకులు మన మీద తెప్పిల్లేలా చేస్తాడు. ఆ చిలకరి చినుకులు మన మీద పడేటప్పటికల్లా ఇంత ముందు ప్రాకారంలో ఉన్మత్త స్థితిలో, ఉన్మాద స్థితిలో నాట్యం ఆడుతూ ఎలా తిరిగాడో ఆ ఉన్మత్త స్థితి అంతా కూడా శాంతాన్ని పొందుతుంది. ఆ శాంత స్థితిని పొంది ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తాడో ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ భూలోకంలో ఏ వర్షాలు ఈ భూలోకంలో మనం ఉన్నటువంటి భూలోకం, ఇలాంటి భూలోకాలు అనంతవేల భూలోకాలు ఉన్నాయి. ఈ భూలోకాలన్నింటిలోనూ కూడా ధర్మము ఉన్న చోట ఎటువంటి వర్షం కురవాలో, ధర్మము 4 పాదాల మీద, 3 పాదాల మీద, 2 పాదాల మీద, 1 పాదం మీద అయినా సరే ధర్మం ఉంది అన్న చోట ఎటువంటి సస్యశ్యామలమైనటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేయాలో అటువంటి స్థితిగతుల్ని ఇవ్వడానికి ఏ మేఘాలైతే వర్షింపబడాలో ఆ మేఘాలకి సంబంధించినటువంటి సముదాయం అంతా కూడా గుంపులుగా ఉంటుందిట. ఆ మేఘాలు ధర్మం వల్ల మాత్రమే ఏర్పడినటువంటి మేఘాలు. అవన్నీ వర్ష ఋతువు అనబడేటువంటి ఆ అధినాయకుడి దగ్గర నుంచి, నాయన ఫలానా లోకంలో ధర్మము, ఒకళ్ళు ఎవరో హోమం చేశారు, ఇంకోళ్ళు ఎవరో యాగం చేశారు, ఇంకోళ్ళు ఎవరో భాగవతాది గ్రంథాలన్నింటినీ, అష్టాదశ పురాణాలని విశేషంగా ప్రవచనం చేయించారు, ఇంకో చోట వేదము గత 108 రోజులుగా నిరంతర స్వస్తి చేస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంది, ఇంకో చోట దాన ధర్మాలు కలుగుతూ ఉన్నాయి, ఇంకో చోట లేనటువంటి వాళ్ళకి అందరూ కూడా అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు, ఇంకో చోట తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ లోకాల్లో ఇప్పుడు మేము కురవగలిగితే దానివల్ల మేము ఆనందాన్ని పొందగలిగే స్థితిని పొందుతాం. మా వర్షం వల్ల, మేము కురవడం వల్ల ఆయా లోకాలు ఆనందాతిరేకాలతో వీళ్ళు చేసినటువంటి ధర్మాన్ని 10 మందికి ఫలంగా అందించగలిగేటువంటి యోగ్యత మాకు కలుగుతుంది. మమ్మల్ని ఆయా లోకాలకి పంపించమని ఒక్కోటి ఒక దాని ఏమంటారు, ఒక వినతి పత్రాన్ని పట్టుకుని ఆ వర్ష ఋతువు దగ్గర నుంచుంటాయట. ఆ వినతి పత్రాన్ని చూసి వర్ష ఋతువు అనేటువంటి వాడు ఆ వినతి పత్రంతో ఎవరిని ఏ లోకాలకి పంపించాలో చూస్తూ ఉంటాడట. అంటే అంత కారుమబ్బులు ఇంకా వర్షించడానికి రెడీగా ఉన్నటువంటి ఆ కారుమబ్బులు, అన్ని కారుమబ్బులు చోటు ఉండేటప్పటికల్లా వాటి మధ్యలో ఉన్నటువంటి వాడు ఆ చిలకరి తుంపర్లు ఇక్కడ ఉన్నటువంటి వర్ష ఋతువు అనేటువంటి వాడు మన మీద చిలికిస్తూ ఉంటే ఆ తొలకరి చినుకుల్ని అనుభవిస్తూ ఆ దట్టంగా ఉన్నటువంటి మబ్బుల వైపు చూస్తూ అబ్బో కుంభవృష్టి పడుతుంది అనేటువంటి ఆనందంతో గబగబా వడివడిగా అడుగులు వేస్తూ ఏ ప్రదక్షిణ చేసి ఇల్లు చేరాలని అనుకుంటామో అలా వడివడిగా ప్రదక్షిణ చేస్తూ మొత్తం ప్రాకారాన్ని పూర్తి చేస్తారట. అంటే భావన అనుభవిస్తూ ముందుకెళ్ళాలి. ఆ భావంతో ఎప్పుడైతే ఈ ఇత్తడి శాల నుంచి బయటకు వచ్చేస్తామో 6వ ప్రాకారంలోకి అడుగు పెడతాం. 6వ ప్రాకారం పంచలోహ ప్రాకారం. ఇప్పటిదాకా ఉన్నటువంటి 5 ప్రాకారాలలో ఎటువంటి లోహాలనైతే చూసామో ఆ 5 లోహాలు ఇందులో ఉన్నాయి. పంచలోహ ప్రాకారంలోకి అడుగు పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి అధినేత శరదృతువు. ఆ శరదృతువు తన యొక్క 2 భార్యలతో ఆ ప్రాకారాన్ని అంతటిని కూడా బ్రహ్మానందభరితంగా చేస్తూ పోయాట.
ఆ బ్రహ్మానందము అంటే ఆ ఆనందానికి కారణము తొలకరి చినుకు కాదు, అమృత రసము కాదు, ఒక ప్రదక్షిణ కాదు, ఒక మంత్రం నుంచి వచ్చేటువంటి బీజాక్షర తరంగాలు కాదు. దేన్ని ఆధారంగా చేసుకోకుండా ఏదో కనపడుతోంది దాన్ని బట్టి నేను అక్కడికి చేరుతాననేటువంటి ఆనందం కూడా కాకుండా కేవలం ఆ పంచలోహ ప్రాకారంలో తిరుగుతూ ఉంటేనే ఒక అద్భుతమైనటువంటి శాంతి మనసు అనుభవిస్తూ ఉంది. దానికి ప్రేరణ ఏదీ లేదు, కేవలం తిరుగుతూ ఉంటే ఆనందం కలుగుతుంది. ఆ తిరుగుతూ ఉంటే కలిగేటువంటి ఆనందాన్ని తాను సంపూర్ణంగా అనుభవిస్తూ 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 ఏం చేస్తున్నాడు, అలా ఎటువంటి శాంతమైనటువంటి స్థితిని అయితే తాను అనుభవిస్తున్నాడో అటువంటి శాంత స్వరూపులుగా తన మధ్య కొన్ని వేల కోట్ల దేవీ గణాలన్నీ కూడా తనతో పాటు ప్రదక్షిణ చేస్తున్నాయి. వాళ్ళ ముఖాలు చూసినా, వాళ్ళ ఆకృతులను చూసినా, వాళ్ళ శరీరాలని చూసినా, వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలను చూసినా అటువంటి శాంతి స్థానం అనేటువంటి మనసులో విరబూస్తూ ఉందిట. అటువంటి విరబూస్తున్నటువంటి శాంతిని, పరమోత్కృష్టమైనటువంటి శాంతిని అనుభవిస్తూ, అసలు అమ్మవారి యొక్క అసలు స్వరూపం ఏమిటి? శాంతి. నవరసాల్లో శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు, అమ్మ నీకు 9 రసాలు నీ యొక్క గుణాలని చెప్తూ ఉంటారు. ఆ రసాల వల్ల మొత్తం జగత్తునంతా నడుపుతూ ఉన్నావు గుణతాపత్రయాలతో నువ్వు కూడుకుని, కనుక ఆ 9 రసాలు నీలోంచి వచ్చాయంటారు. అందులో 8 రసాలే చెప్తారు శ్లోకంలో. ఆ 8 రసాలు చెప్పి 9వ రసం ఏమంటారు, అమ్మ ఆ 9వ రసం అయినటువంటి శాంతరసం అసలు నీ ఒరిజినల్ స్వరూపం అని చెప్తారు. ఆ తల్లి యొక్క అసలైనటువంటి శాంతమైనటువంటి స్వరూపాన్ని ఈ అనుభవించేటువంటి ప్రాకారం ఏదైనా ఉంది అంటే అది పంచలోహ ప్రాకారం మాత్రమే. ఆ పంచలోహ ప్రాకారంలో తల్లి యొక్క అసలైనటువంటి మనస్సు ఎలా ఉంటుందో ఆ మనస్సును అనుభవిస్తూ జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఇంకా వాడికి ఎటువంటి తాపత్రయాలు వెంటపడడానికి అవకాశం లేదు. వాడు మహోత్కృష్టమైనటువంటి తపస్సుని ఒక కల్పం దాకా చేసి ఆ కల్పమంతా అవగొడుతున్నటువంటి సమయంలో ఇంకా మంత్రము లేదు, జపము లేదు, తపము లేదు. తాను ఉన్నటువంటి స్థితిలో తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి స్థితి ఎప్పుడైతే జీవుడికి వచ్చిందో ఇంకా మాటలు లేవు, ఇక ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన లేదు. తనంతట తానుగా ముందుకు వెళ్ళాలే తప్ప ఆ జీవుడికి ప్రయత్నపూర్వకంగా అడుగు ముందుకు వేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది. అటువంటి అన్ని రకాల సంకల్పాలని అమ్మ తన సంకల్పాలుగా మార్చేసుకుంటూ ఉండేటువంటి ప్రాకారం పంచలోహ ప్రాకారం. ఆ పంచలోహ ప్రాకారం కూడా దాటి ఇంకాస్త ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి వెండి ప్రాకారం వస్తుంది. ఆ వెండి ప్రాకారంలోకి అడుగు పెట్టేటప్పటికల్లా ఆ వెండి ఎలా ఉంటుంది, మొత్తం అంతా సూర్యుని యొక్క మండలంలో కనుక మనం తిరుగుతూ ఉంటే సూర్యుడిలాగా మెరిసిపోతూ ఉంటుంది ఆ క్షేత్రం అంతా కూడా. అది ఎలా ఉంటుంది, సూర్యుడు బంగారం అనుకుంటాం, వెండిలా కనబడతాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి, సాయంకాలం అయ్యేటప్పటికి ఎరుపుగా కనబడతాడు, తామ్రంగా కనబడుతూ ఉంటాడు. ఆ 3 దశల్లో మాధ్యాహ్నిక సూర్యుడు ఎటువంటి తెల్లనైనటువంటి కిరణాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాడు జగత్తులోకి, అటువంటి తెల్లదనాన్నంతటిని కూడా ఒక లోహంగా మారిస్తే ఆ లోహం రజతం అనుకుంటే ఆ రజతం అక్కడ ఉన్నటువంటి ప్రాకారంగా మారితే ఆ ప్రాకారంలో మనందరం తిరుగుతూ ఉంటే వెండి మీద కాలు పెడితే ఎలా ఉంటుంది? నిజంగా వెండి మనము మహా అయితే ఏం చేస్తాం, పళ్ళెల్లా చేసుకుంటాం, వెండి చెంబుని వాడుకుంటూ ఉంటాం. అమ్మవారికి ఒక వెండి గిన్నెని చేయించి అందులో మధ్యలో శ్రీచక్రాన్ని పెట్టి ఆ శ్రీచక్రాన్ని చక్క రోజు కుంకంతో అర్చన చేసుకుంటూ ఉంటాం. మనం చేసేటువంటి ఆ కుంకుమార్చన అంతా కూడా ఆ వెండి గిన్నెలో పడుతూ ఉంటుంది, కుంకుమంతా దానిలోకి వెళ్తూ ఉంటుంది. ఆ కుంకుమతో గిన్నెంతా నిండాకేం చేస్తాం, శ్రీచక్రాన్ని రోజు చక్కగా శుభ్రం చేసి పక్కన పెట్టి ఆ ఉన్నటువంటి ఆ కుంకాన్నంతటిని మనకి ప్రసాదంగా స్వీకరించి దానిలో వేసుకుని మళ్ళీ ఈ కుంకుమంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెని తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటాం. ఇలా ఎన్నిసార్లు చేసి ఎన్నిసార్లు మనం పూజలు చేసి ఎంత కుంకాన్ని బయటికి తీసామో అన్నిసార్లు కడగకుండా అక్కడ పెడుతూ ఉన్నాం అనుకోండి, కొన్నాళ్ళకి వెండి రంగు ఏమైపోతుంది, తెలుపు రంగులోంచి ఎరుపు రంగులోకి, ఎరుపు రంగులోంచి నలుపు రంగులోకి, నలుపు రంగులోంచి మనం ఎన్నిసార్లు తీసి పెట్టి చేసాం అన్ని రంగులు దాని మీద రానికే పూతలు పడుతూ ఉంటాయి. ఈ తెల్లగా ఉన్నటువంటి వెండి ప్రాకారం అంతా ఈ జీవులు ఆ స్థితికి వచ్చేటప్పటికల్లా ఎలా ఉంటారట, కుంకుమ పూజలు చేసినటువంటి పుణ్యానికి ఎప్పుడు మన కాళ్ళకి మనం ఏం రాసుకుంటాం, పసుపు రాసుకుంటాం. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా మనం నడిచేటువంటి మార్గం అంతా కూడా అమ్మకి ఇన్నాళ్ల పాటు మనం చేసినటువంటి కుంకుమార్చనల ద్వారా ఎంత కుంకుమ అయితే పడిందో అంత కుంకుమ రహదారిగా ఉంటుంది, ఎరుపు రహదారి అయిపోతుంటాం. మనం అమ్మవారిని ఇక్కడ ఎలా పూజించుకున్నాం, వెండి గిన్నెలో అమ్మవారిని పెట్టాం. ఇప్పుడు మనల్ని ఇప్పుడు అమ్మవారు ఎలా స్వరూపం దర్శనం చేస్తుంది, మనం వెండి ప్రాకారంలో తిరుగుతుంటే అమ్మవారి యొక్క బిందు త్రికోణ వసుకోణ దశారేమ మన్వస్సు నాగదళ షోడశ పత్రయుక్త వృత్తత్రయం చ ధరణి సనత్రయం చ శ్రీచక్ర రాజ ఉదిత అనబడేటువంటి బైందవ స్థానాన్ని మనము ఆ భూప్రత్రయంలో చేసేటువంటి ప్రదక్షిణగా తీసుకుంటూ తాను పైన ఉంటూ ఇగో నువ్వు చేసినప్పుడు, నువ్వు కుంకుమార్చన చేసినప్పుడు ఆ తామ్రము అనబడేటువంటి ఆ
తామ్రం కాదు, ఈ వెండితో కూడుకున్నటువంటి ఈ ప్రాకారంలో ఏ దేవీ దేవతలైతే ఈ ప్రయాణం చేశారో వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, అమ్మ ఈవిడ చేస్తున్నటువంటి ఈ కుంకుమార్చన మాకందరికీ ఆనందం కలిగించిందని ఏ మనఃపూర్వకమైనటువంటి భావంతో చెప్పారో ఆ భావన నువ్వు కూడా అనుభవించాలి కదా. అమ్మ ఇగో భూప్రత్రయం మీద వేస్తున్నా, భూప్రత్రయం తర్వాత ఉన్నటువంటి షోడశపత్రయుక్తం మీద వేస్తున్నా, అది దాటిన తర్వాత వలయాకారంగా ఉన్నటువంటి నాగదళాల మీద వేస్తున్నా, ఈ భావంతో మొత్తం రోజు ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుని ఒక చిన్న పసుపు ముద్ద మీద, లేకపోతే నీకున్నటువంటి ఒక విగ్రహం మీద, లేకపోతే నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి మేరువు మీద, అది కూడా కాదనుకుంటూ ఉన్నటువంటి అమ్మవారి అసలు కుంకుమ ఫోటోని, ఒక చిత్రరూపాన్ని ఎదురుకుండా పెట్టుకుని దాని ముందు చిన్న తమలపాకు పెట్టుకుని, అమ్మ నీ పాదాలకే నేను మేరు అనుకుని నేను పూజ చేస్తున్నా అని ఏ భావంతో అయితే కుంకుమని వేశావో ఆ భావన, ఆ కుంకుమని స్వీకరించిన ప్రతి ఆవరణలో ఉన్నటువంటి దేవతలు కూడా నా దగ్గరికి వచ్చి ఆనందాన్ని ప్రకటించారు. ఆనందాన్ని ప్రకటించిన వాళ్ళకే అంత ఆనందం కలిగితే, అది చేసినటువంటి దానివి నీకు ఆనందాన్ని ఇస్తే నువ్వెలా ఆనందాన్ని పొందుతావో చూడడం కోసం అన్ని ప్రాకారాలలో ఉన్నటువంటి దేవీ దేవత ఆనందాన్ని కూడా ఈ వెండి ప్రాకారంలో మనకు అందించి, మనం ఆ కుంకుమగా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కుంకుమ మీద నడవట్ల, మనం కుంకుమగా మారిపోయి కుంకుమతో పాటు అమ్మవారికి ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నాం. ఇన్నాళ్ళు మన రూపము ఈ రూపంగాను, ఆ రూపంగాను, ఇంకో రూపంగాను ఉంది. ఇప్పుడు ఈ ప్రాకారంలో మన రూపం కుంకుమగా మారిపోయింది. అమ్మ యొక్క ఆ భూప్రత్రయాన్ని కుంకుమగా మనం కూడా ముందుకి నడుస్తూ 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 అమ్మవారి మీద వేసుకుంటూ పడుతూ వెళ్తూ ఉన్నాం. మన స్వరూపం కుంకుమగా అయిపోయింది. దేని మీద? ఆ వెండి ప్రాకారం మీద. అలా పడుతూ పడుతూ ఉండి ఒక ప్రదక్షిణ చేసుకుని తర్వాత ఉన్నటువంటి ప్రాకారంలోకి వెళ్ళాం. అదే సువర్ణశాల. వెండి అయిన తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? సువర్ణ ప్రాకారం. ఇది అది అమ్మవారి యొక్క బైందవ స్థానం కాదు, అది వజ్రంతో కూడుకున్నటువంటి ప్రాకారం. ముందు సువర్ణశాలలోకి వెళ్ళాం. ఆ సువర్ణశాలలోకి వెళ్ళంగానే ఇప్పుడు ఏమైంది? ఎర్రనైనటువంటి కాళ్లతో, ఎర్రమైనటువంటి దేహంతో. ఎందుకు? మనం ఇక్కడ కుంకుమగా మారిపోయాం. మొదటి ప్రాకారంలో శబ్దంగా మారాం, శబ్దం నుంచి రసమైనాం, రసం నుంచి ఆనందాన్ని పొందుతూ, రసంలోంచి కలశాలతో పట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి రాగి రేకులా మారాం. ఆ రాగి నుంచి కంచుగా మారాం, కంచు నుంచి వెండిలోకి వచ్చాం, వెండిలోంచి సువర్ణంలోకి వచ్చాం. ఇప్పుడు ఇన్ని రకాల స్థాయిలో ఇప్పుడు మన రూపం ఏమైపోయింది? అంతకు ముందు ఉన్నటువంటి రూపంలో ఏ కుంకుమ స్వరూపాన్ని అయితే పొందామో ఆ కుంకుమగా ఈ పుటం పెట్టినటువంటి బంగారంలో మళ్ళీ తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏమైపోయింది? నడవగా ఈ ఎర్రగా ఉన్నటువంటి దేహము, ఇన్నాళ్ళు నేను అమ్మవారిని ఎలా ప్రస్తుతిస్తూ వచ్చా? అరుణాం కరుణాతరంగితాక్షి అన్న. అది కాకపోతే అమ్మ సకుంకుమ విలేపనామణిక చుంబి కస్తూరికాం అని చదువుతూ ధ్యాన శ్లోకాన్ని చేశాం. అది కూడా కాదు, ఏ అద్భుతమైనటువంటి బంగారం మీద నడుస్తున్నానో ఆ బంగారు ప్రాకారం అంతా అమ్మవారికి ఎప్పటికైనా ఒక పీఠం చేయించాలనేటువంటి కోరికతో ఒక బిళ్ళ ఏర్పాటు చేసుకుని గట్టిగా ఒక తులం లోపల చిన్న సింహాసనం చేయించుకున్నా. ఆ చిన్న సింహాసనాన్ని అమ్మకి పెట్టి దాని మీద రోజు అమ్మవారిని కూర్చోబెట్టి, అమ్మ నీకు సువర్ణ సింహాసనాన్ని అందించగలిగేటువంటి అదృష్టం కలిగిందని ఆనందించా. ఆ సువర్ణ సింహాసనాన్ని అమ్మవారికి అందించినందుకు గాను ప్రతిగా తల్లి ఏం చేసింది? ఈ సువర్ణ ప్రాకారంలో నన్ను తిప్పుతూ నేను ఇప్పుడు ఏమయ్యాను? సువర్ణ ప్రాకారం మీద అమ్మని పెట్టా. కుంకుమని వేస్తే నేను కుంకుమగా మారా. సువర్ణ ప్రాకారం మీద ఇప్పుడు అమ్మని పెట్టా. ఇప్పుడు నేను ఎలా మారా? అమ్మగా మారా. సువర్ణ ప్రాకారం మీద ఇప్పుడు అమ్మ నన్ను కూర్చోబెట్టింది. సువర్ణముగా నేను మారలా. ఎర్రగా ఉన్నదాన్ని ఇప్పుడు ఆ సకుంకుమ విలేపనం అనేటువంటి స్వరూపంలోంచి అమ్మయే తానైనటువంటి అసలు స్వరూపంలోకి వచ్చి ఏ హ్రీంకారాసనం, ఆ హ్రీం దేనికి? భూమికి తార్కాణం, భువనేశ్వరి మంత్రం హ్రీం బీజం. అవునా కదా? ఆ హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం అనేటువంటి శ్లోకాన్ని నిరంతరం పఠించడం ద్వారా ఏ తన్మయత్వాన్నైతే పొందుతూ వచ్చానో ఆ తన్మయత్వంతో ఈ సువర్ణ ప్రాకారంలోకి వచ్చేటప్పటికల్లా నన్ను తల్లి ఆ హ్రీంకారాసనం మీద కూర్చున్నటువంటి తనుగా మార్చుకుంది. ఈ సువర్ణ పీఠాన్ని నాకు అనుగ్రహంగా అందించింది. ఇంకెప్పుడు నేను వేరు, అమ్మ వేరు అనే స్థితి లేదు. అమ్మ ఆ సువర్ణ పీఠం మీద కూర్చున్న తర్వాత ఎంత నా ప్రేమకి ఆనందాన్ని అనుభవించిందో, అమ్మ నాకు ఈ స్థితిని ఇచ్చేటప్పటికి అంత ప్రేమని నేను అనుభవిస్తూ ఉన్నా. అమ్మగా మారా. ఇది ఎలాంటి ముక్తి? సాలోక్య ముక్తి. అవునా కదా? అమ్మలా మారి ఇప్పుడు అబ్బా నేను అమ్మంతటి దాన్నయ్యా అనే భావన మొదటిసారి పీఠ మీద కూర్చోగానే నాకు కలిగింది. ఇప్పుడు నేనేమైపోయా? అమ్మలా మారిపోయా.
అమ్మలా మారిపోయి అమ్మ అనుభవించినటువంటి భావన. నేను అమ్మవారికి మొదటిసారి సింహాసనం పెట్టి ఆ సింహాసనం మీద అమ్మవారిని కూర్చోపెట్టి, అమ్మ నీకు ఈ జన్మకి ఈ కాస్త ఇవ్వగలిగా, బ్రహ్మాండాన్నంతటినీ నీ చేతిలో పెట్టుకున్న దానివి, నీ పాదంలో తిప్పుకున్నటువంటి దానివి, అలాంటి నీకు నేను ఇవ్వలేకపోతానేమో, నా దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న రూపానికి మాత్రం అందించగలిగా, ఈ జన్మ దీనికేనేమో అని ఆనందపడిపోయా. మళ్ళీ ఆ సింహాసనం ఎప్పటికన్నా మార్చుకుని ఒక బంగారు గొలుసు చేయించుకుందామనే ఆలోచన లేదు. ఆ సింహాసనంగా నేను నీకు మారగలిగేటువంటి అనుగ్రహం నాకు ఇమ్మని అడిగా. నువ్వేం చేసావు? నువ్వు సింహాసనంగా మారి నన్ను నీ మీద కూర్చోబెట్టుకున్నావు. అటువంటి స్థితి అనుభవంలోకి వచ్చేసింది. వచ్చేటప్పటికి మనసు ఆనంద పులకితమైపోయింది. అబ్బా, నేను చేసే సేవలు అమ్మ ఇలా తీసుకుందా. వినగలిగే శక్తి కానీ దర్శించే శక్తి కానీ లేకపోవడం వలన ఏదో కృత్రిమంగా చేస్తూ పోతున్నాను. అది చేస్తున్నప్పుడు మాత్రం అమ్మ ఏదో ఇచ్చాను అనే మంత్రపూర్వకంగా సింహాసనం సమర్పయామి అనేటువంటి భావంతో ఒక విషయాన్ని చెప్పగలిగానే తప్ప అమ్మ ఇంత ఆనందించిందా నా విషయానికి అని తాను అమ్మగా మారితే కానీ పిల్లకి తెలియనట్లుగా తల్లి కడుపున పిల్ల పుట్టింది. అవునా? ఒకరోజు ఆ అమ్మాయికి 30 ఏళ్ళు వచ్చాయి. ఆ 30 ఏళ్ళు వచ్చిన పిల్ల ఓ రోజు తల్లికి ఏదో బాగాలేదంటే పుట్టింటికి వచ్చింది. అమ్మ నువ్వు పడుకో అమ్మ, నేను చేసి పెడతానని. నువ్వు పడుకో, నేను చేసి పెడతానని గబగబా వంట చేసి, పాప అమ్మ తనకి ఏమి ఇష్టమో ఎప్పుడు నోరు తెరిచి చెప్పదు. అయినా సరే తల్లికి ఏమి ఇష్టమో పిల్లకి తెలుసు. తెలిసి ఏం చేసింది, అదే వండి పెట్టి ముద్దలు కలిపి, అమ్మ నువ్వు లేచి కూర్చో, నేను నీకు నోట్లో పెడతాను. ఆ నోట్లో పెడుతుంటే ఇప్పుడు ఆ తల్లికి ఏమనిపించింది, అబ్బా బాగుంది అనిపించింది. ఆ బాగుంది అని తల్లి గబగబా తింటూ ఉంటే, ఇదివరకు నేను ఇలా తింటుంటే నా తల్లి ఎంత ప్రేమించిందో నన్ను, ఆ ప్రేమ అప్పుడు గమనించలేకపోయా. ఇప్పుడు నా తల్లి నా నుంచి ఆ కైంకర్యాన్ని స్వీకరిస్తుంటే ఇప్పుడు నేను పొందిన ఆనందం నాకు తెలుసు కనుక ఆ తల్లి పడుతున్నటువంటి ఆనందం ఇప్పుడు నేను అనుభూతిలోకి తెచ్చుకుంటున్నా. ఇప్పుడు ఏమనిపిస్తుంది, తెలియకుండానే ఏ అమ్మా ఇంత ఆకలి వేసింది అలాగే పడుకున్నావి అంటే, ఓపిక లేదు తల్లి అంటే నా దగ్గరకు వచ్చామని నేను తీసుకుపోతా అంటే, సాలోక్యముక్తి సారూప్యముక్తి. ఆ భావన ఏది నువ్వు అక్కడ ప్రకటన చేస్తున్నావో అదే నీవుగా మారి అమ్మ నిన్ను ఎలా భావించిందో అలా అమ్మ నీ పట్ల కూడా ఆ భావనాపరమైనటువంటి ఆ ఇష్టాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఆ ఇష్టాన్ని ప్రకటిస్తూ ఉంటే తల్లి మనసు బిడ్డకు అర్థమైనట్లుగా ఈ సువర్ణపీఠం మీద ఉన్నటువంటి నేను అమ్మ యొక్క ప్రేమని అనుభూతిలోకి తెచ్చుకుంటూ ఉన్నా. ఇక నేనున్నానా కాదు, బ్రహ్మ పదార్థము ఆత్మస్వరూపంగా ఉంది. అటువంటి ఆత్మస్వరూపాన్ని అనుభవిస్తూ ఇప్పుడు నేనేం చేశా, తర్వాత 9వ ప్రాకారంలోకి వెళ్ళా. ఇది పుష్యరాగమణులతో నిండిపోయినటువంటి ప్రాకారం. ఈ పుష్యరాగం అనే ప్రాకారంలోకి వెళ్ళంగానే ఇప్పుడు ఏమైపోయింది, ఆ ప్రాకారం యొక్క రంగు అద్భుతమైనటువంటి మెరుపులతో ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, నాలో పంచలోహాలు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, ఇప్పుడు మణులు ఉన్నాయి. ఈ మూడింటితో నా శరీరం అంతా ఇప్పుడు ఏమైపోయింది, వజ్ర ఖచ్చితమైనటువంటి సువర్ణాభరణాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి పంచలోహాలతో కూడా కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కిరీటం స్థాయిలోకి వచ్చింది. ఇప్పుడు ఆ కిరీటం ఏం చేసింది, ఈ పుష్యరాగములతో కూడుకున్నటువంటి 9వ ప్రాకారంలోకి వెళ్ళింది. ఇక్కడ అమ్మవారు ఇంతకుముందు నాకు ఒక పీఠాన్ని అలంకరించావు. ఆ పీఠాన్ని ఇచ్చిన తర్వాత ఏం చేసావు, ఆభరణాన్ని సమర్పయామి అని ఇంకో ఉపచారం చేసావు. ఆ ఉపచారం చేసేటప్పటికల్లా ఆభరణాన్ని సమర్పయామి, ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అలాంటి ఆ అక్షతాన్ని సమర్పించే సమయంలో కూడా ఏం చెప్పావు, సువర్ణమయమైనటువంటి అక్షతల్ని సమర్పిస్తున్నానని భావం చేసావు. అమ్మ ఇంతకన్నా నాకు శక్తి లేదమ్మా, నేను తినేటువంటి అన్నమే తెల్లగా తింటున్నా, కానీ నీ ఇచ్చేటువంటి అక్షతలు ఏం చేస్తున్నా, భావనకైనా కలిసి రావాలని పసుపు దాంతో కలిపి సువర్ణభరితమైనటువంటి అక్షంతలు నీ మీద వేస్తున్నాననే భావంతో, ఎన్ని అక్షంతలు పడుతున్నాయో అన్ని ఆభరణాలు చేయిస్తున్నాననేటువంటి భావంతో నీ మీద వేస్తూ వచ్చా. అది భావన చేశా, అసలైనటువంటి బంగారము చేయించలా, వజ్రాలు పెట్టలా, దాంతో ఎలాంటి విషయాలు చేయలా. భావనతో అక్షంతలు మాత్రం సువర్ణముగా మార్చి దాన్ని నీ మీద వేసావు. ఆ భావన ఏదైతే ఉందో ఆ భావనని పసిగట్టినటువంటి దాన్ని ఇప్పుడు నువ్వేం చేసావు, వీటన్నింటి ద్వారా ఎటువంటి ఆభరణాలు నువ్వు ధరిస్తూ ఉన్నావో ఆ ఆభరణాలన్నీ కూడా నా శరీరం మీద అలంకారం చేసి కూర్చోపెట్టి నన్ను అక్కడ అనుభూతి చెందుతూ చూసావా, నువ్వు వేసినటువంటి అక్షంతల్ని నేను ఆభరణాలుగా మార్చా. ఇలా ఆభరణాలు నాకు అక్షింతలు, నీకు అవే ఆభరణాలు, నేను వాటిని ఎలా స్వీకరించానో నువ్వు అలాగే స్వీకరించు అని ఆ అద్భుతమైనటువంటి పుష్యరాగం అనబడేటువంటి ప్రాకారంలో తిప్పుతూ అన్ని అలంకారాలు పిల్లకి చేసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంట. కాదు, తాను పిల్ల అయి మనల్ని తల్లిగా భావిస్తూ ఇప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క రూపాన్ని మనం పొందామంటే అర్థం ఏమిటి, మన స్వరూపం ఇప్పుడు శ్రీమాత. మొట్టమొదటి లలితా సహస్రనామాల్లో వచ్చిన నామంగా ఇప్పుడు మనం మారాం. మనం అమ్మనైనప్పుడు ఇప్పుడు మన ఎదురుకుండా ఉన్న అమ్మ ఏమైంది,
మా అమ్మే 80 ఏళ్ళు వచ్చాయి, ఓపిక లేదు. ఆ ఓపిక లేని తల్లి ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటుంది, 2-3 చీరలు కొత్త ఉన్నాయి, ఇంకా నేనేం కడతా, ఒకసారి నువ్వు కట్టుకున్నా అన్న బాగుంటుందని. అమ్మ నీకోసం నేను కొన్నవమ్మ, కట్టుకుని నాకు ఇవ్వవా, పోనీ అలా అన్నా నేను ఉంచుకుంటా కదా, ఇంకా నేను ఎక్కడ కట్టుకుంటానే, నువ్వు ఇచ్చింది నీకే, భగవంతుడు ఇచ్చినవన్నీ ఆయనకి ఇవ్వట్లా అంది. అమ్మ ఆనందం కోసం ఇప్పుడు ఏం చేశా, అమ్మ కోసం కొన్నదాన్నే నేనే కట్టుకుని అమ్మకు ఆనందాన్ని కలిగించా. ఇప్పుడు ఆవిడ కట్టుకుంటే ఆనందమా, నేను కట్టుకుంటే ఆనందమా అంటే అక్కడ ఉండర్లు ఒకరిగా ఉన్నారు కనుక వాళ్ళిద్దరిలో ఎవరేం చేసినా ఇద్దరికీ ఆనందాన్ని కలిగించే స్థాయికి వచ్చేసా. ఇప్పుడు అమ్మని చూస్తుంటే నాకేం కలుగుతుంది, అమ్మకి నన్ను చూస్తుంటే భావన కలుగుతుంది. ఏం చేసినా ఏ అలంకారమైనా అమ్మ నువ్వు వేసుకున్నా నేను వేసుకున్నట్టే, నేను వేసుకున్నా నువ్వు వేసుకున్నట్టే. ఆ వేసుకోవడము తీయడము అనే 2 విషయాల్లోనూ కూడా ఉండర్లను చూసి అద్దంలో బింబాన్ని చూసి ప్రతిబింబము ఎంత ఆనందము ఎంత ఆకర్షణని పొందుతుందో, తయారైనటువంటి పిల్లని చూసి తల్లి తానే ఆభరణాలని ధరించినట్లుగా భావిస్తూ ఆనందాన్ని అనుభవించేస్తుంది. అటువంటి స్థితిని పొందు, అటువంటి ఆనందాన్ని పొందు. అది ఆ అద్భుతమైన పుష్యరాగ ప్రాకారంలో అమ్మవారు మనకు అందజేస్తూ ఉంటుంది. ఆ భావనతో అమ్మగా మారి అమ్మ అలంకారాలన్నీ పెట్టుకున్నటువంటి వాళ్ళము ఇప్పుడు ఏం చేస్తున్నాం, తర్వాత పద్మరాగ ప్రాకారంలోకి అడుగు పెడుతుంది. ఆ పద్మరాగ ప్రాకారంలోకి వెళ్ళంగానే ఆ ప్రాకారం అంతా ఎలా ఉంది, పద్మము ఏ రంగులో ఉంటుందో, ఎరుపు కాదు తెలుపు కాదు, దాంతోపాటు పసుపచ్చ కాదు ఆకుపచ్చ కాదు, అన్నీ సమ్మిళితమైనటువంటి ముదురు కాదు, అలానే లైట్ కాదు. ఆ పద్మరాగం ఎలా ఉంటుంది అంటే మనసుకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒక్కోసారి వర్షాకాలంలో లేదు ఎండాకాలం పూర్తిగా తగ్గకుండానే పడేటువంటి ఒక వర్షం కనుక ముందుగా పడితే, ఆ వర్షం అయిపోయిన తర్వాత పడి కురిసేసిన తర్వాత ఆకాశం అంతా ఏ రంగులో ఉంటుందో ఆ రంగుకి పద్మరాగం అనేటువంటి పేరుని ఇక్కడ ఆపాదిస్తూ వచ్చింది మణిద్వీపం. ఆపాదనని మనసులో తెచ్చుకుని కనుక ఆ భావన తెచ్చుకుంటే పద్మరాగ ప్రాకారం అంతా కూడా అద్భుతమైనటువంటి మణులతో నిండిపోయి, ఆ మణులు ఎక్కడున్నాయో తెలియకుండా ఆ మణుల కాంతిని మొత్తం ప్రాకారాన్నంతా కూడా దేదీప్యమానంగా కాంతివంతంగా మెరిసిపోతూ ఉండేలా చేస్తూ ఉన్నాయట. ఆ ప్రాకారంలో అలా తిరుగుతూ ఉంటే మణులు మెరుస్తున్నాయా, నేను మెరుస్తున్నానా, నా మీద ఇంతకుముందు అమ్మవారు ఏ ఆభరణాలు అయితే పెట్టి చూసుకుందో ఆభరణాలు మెరుస్తున్నాయా అనేటువంటి దానికి తేడా లేకుండా ప్రతిదీ మెరుపుతో తను తేజోవంతంగా మార్చుకుంటూ ముందుకు నడుస్తుంది. ఆ ముందుకు నడుస్తున్నటువంటి ఆత్మస్వరూపము అత్యద్భుతమైనటువంటి కాంతి రేఖలా వెళ్తుందిట. ఆ కాంతి రేఖే నాలో ఉన్నటువంటి కౌళిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. అవునా, ఆ కైవల్యం ఇప్పుడు ఎలా వచ్చింది, ఆ కౌళిని మార్గంలో నేను చేసినటువంటి సాధన ఏమైతే ఉందో ఆ సాధనని స్వీకరించినటువంటి తల్లి కేవలానర్ఘ్య, దాన్ని నువ్వు భావన చేసి నువ్వు అమ్మవారికి అందించినా సరే దాని పట్ల కలిగినటువంటి ఆ తృప్తి భావాన్ని మన పట్ల ప్రకటన చేస్తూ దానిలో అద్భుతమైనటువంటి కాంతిపుంజంగా బయటికి మనల్ని తీసుకెళ్తాం. ఆ తీసుకువెళ్ళేటువంటి దానిలో మనం ఎప్పుడు కూడా నామం చదువుకుంటాం. ఈ బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి. ఈ నామాలన్నీ అయిపోయాక సహస్రారం దగ్గరికి వెళ్ళిపోతాం, మొత్తం పూర్ణస్వరూపం వస్తుంది. ఆ పూర్ణస్వరూపం వచ్చిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఈ ప్రాకారాలన్నీ దాటి నైవేద్యాలన్నీ పెట్టినటువంటి వాడి స్థితి ఎలా ఉంటుంది, అమ్మవారి ముందు అన్నీ పెట్టి అమ్మవారు అన్నీ ఒక్కోటి ప్లేట్లో పెట్టిస్తే తింటూ ఉంటే ఆ తింటున్నటువంటి అమ్మవారిని తృప్తిగా చూసుకుంటూ అమ్మ నేను చేసినప్పుడు బాగున్నాయా, ఉప్పు సరిపోయిందా, పులుపు సరిపోయిందా, నోటికి రుచిగా ఉందా అని అడుగుతూ ఉంటే ఆ తల్లి దేనికి సమాధానం చెప్పకుండా పెట్టబడినటువంటి వస్తువుని ప్రేమగా తింటూ తలకాయ మాత్రమే అవుతుంది. బాగుందా అమ్మ అంటే బాగుంది అంటుంది, ఉప్పు సరిపోయిందా బాగుంది, ఎలా ఉన్నా బాగుంది, ఇంకెక్కువ మాట్లాడక అనుభవించని అంటుంది. అనుభవించడం అనేటువంటి దానికి ఒక పరాకాష్ఠ స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ పరాకాష్ఠ స్వరూపమే ఈ పద్మనాగ ప్రాకారంలో అమ్మవారు మనచే అనుభవిస్తూ ఉంటుంది. ఇంకా ఏమన్నా అమ్మ బాగుందా, ఇక్కడ ఇల్లు బాగుందా, రూమ్ బాగుందా, బాగున్నావా, ఇవన్నీ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ బాగుండడం అనేటువంటిది లేదు, అవన్నీ అనుగ్రహింపబడ్డమే అదృష్టంగా భావించేటువంటి స్థితి. అదే సాలోక్య సారూప్య సామీప్య స్థితి. అమ్మకి దగ్గర అవుతున్నామనేటువంటి భావంతో ఉంటాం, సామీప్య స్థితిని అనుభవిస్తూ ఉంటాం. ఆ సామీప్య స్థితి ఎప్పుడైతే వస్తుందో తర్వాత వచ్చేటువంటిది గోమేధిక ప్రాకారము అని చెప్తుంది. ఆ గోమేధికం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, నువ్వు ఇంతసేపు ఏ అనుభూతులను అయితే అనుభవిస్తూ అడుగు ముందుకేసావో అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆ గోమేధికానికి పర్టికులర్గా ఈ రూపము ఈ రంగు అనేటువంటిది లేదు, అన్ని రంగులు దానిలో లయమైపోతూ ఉంటాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, దానిపైన ఉన్నటువంటి విశుద్ధి ఉన్నంతలో కొంత రంగుల్ని సంతరించుకుంటూ ఉంటాయి. ఒక్కొక్క రంగుతో నువ్వు సాధన చేయమని చెప్పబడుతూ ఉంటుంది. ఆ సాధనా క్రమాన్నంతా దాటి ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞానపడేటువంటి చక్రం వైపుకి గురువు అనుగ్రహంతో మాత్రమే వెళ్ళగలిగితే
అక్కడ ఏముంటుంది? కేవలం మెరుపు ఉంటుంది. తెల్లనైనటువంటి అద్భుతమైనటువంటి గదులతో కూడుకున్నటువంటి అద్దాలతో కూడుకున్నటువంటి గది ఉంటుంది. ఇక్కడ నిన్ను నువ్వు చూసుకుంటావు. ఆ నువ్వు చూసుకోవడంతో పాటుగా ప్రతి చోట నిన్నే చూసుకుంటూ అసలు ఎన్ని నువ్వులు ఉన్నావో తెలియకుండా ఉంటుపుటావు. అన్ని నువ్వుల్ని ఒకసారి ఒక చోటుకి చేరిస్తే అదేమవుతుంది? ఒక ముద్దగా మారుతుంది. దాన్ని ఇందా మనం చెప్పుకున్నాం. అమావాస్య రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి? అమావాస్య రోజు అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యం చిమ్మిరి, అవునా కదా? అన్ని నువ్వులు కలిస్తే ఎన్ని నువ్వులు ఉన్నాయి? ఎన్ని అద్దాలు ఉన్నాయో అన్ని నువ్వులు ఉన్నాయి అక్కడ. విషయాన్ని పట్టుకున్నారా? నువ్వులంటే అర్థం ఏమిటి? అమ్మ యొక్క అనుగ్రహం. ఆ నువ్వులు ఎలా ఉన్నాయి? ఒక అద్దాల మేడలో, అద్దాల గడిలో సాయంకాలం పూట అన్ని పూజలు అయిపోయిన తర్వాత ఉయ్యాల ఊపుతూ అమ్మవారికి ఏమి ఇస్తారు? ఎటువంటి నీరాజనాన్ని ఇస్తారు? ఊంజల్ సేవ చేస్తూ ఉంటారు. ఆ ఊంజల్ సేవ చేసినప్పుడు అద్దాల ప్రాకారంలో, అద్దాల గదిలో అమ్మవారిని పెడతారు. ఎన్ని అద్దాలు ఉన్నాయో లెక్క పెట్టడం కష్టం, కానీ ఎన్ని అమ్మవార్లు ఉన్నాయో అంతకన్నా లెక్క పెట్టడం కష్టం. అది ఎలా ఉంటుంది? బింబముగా, ప్రతిబింబముగా, ఆ బింబం నుంచి ఇంకో ప్రతిబింబంగా అనేక కిరణాలుగా వ్యాప్తి చెందుతూ ఎన్నున్నాయో లెక్క పెట్టడం కాస్త కష్టమైపోయి అసలు మనం ఎక్కడున్నామో అర్థం కానటువంటి అయోమయ స్థితికి వస్తాం. ఈ ప్రాకారం దగ్గరకు వచ్చేప్పటికల్లా, ఎక్కడ ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పటికల్లా మన స్థితి అలాగే ఉంటుంది. ఎన్ని అంటే ఎన్ని అద్దాలు. ఒక వజ్రాన్ని కట్ చేస్తే ఎంత కటింగ్ బాగుంటే అంత మెరుపు పెరుగుతూ ఉంటుంది. అన్ని కటింగ్స్ లోపల మూలాధారంలో చిన్న చుక్క పెట్టి దాన్ని ఒక అద్భుతమైనటువంటి మణిగా మార్చాడనుకో చేయగలిగినటువంటి వాడు, ఆ మణి వల్ల ఏమవుతుంది? ఈ పలకలన్నీ కూడా అదే మణి ప్రభావంతో మెలిసిపోతూ ఉంటాయి. ఆ మెలిసిపోతున్నటువంటి వజ్రం మధ్యలో మనం కూర్చుంటే ఎన్ని రూపాలుగా మనల్ని మనం దర్శించగలుగుతున్నామో తెలియకుండా ఎంత అయోమయ స్థితికి వస్తామో. ఇప్పుడు ఉన్నదంతా ఎవరు అంటే అద్దాలా నువ్వా అంటే నేనే అనే స్థితికి ఎలా వస్తామో అలా ఆ అద్దాల ప్రాకారంలో, ఈ ఆజ్ఞాచక్రంలో అందరం కూడా ప్రతి అద్దంలోనూ మనల్ని మనమే దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఆ మనల్ని మనమే దర్శనం చేసుకుంటే అన్ని చోట్ల ఉన్నటువంటి మనల్ని మనం ఇంకా చూడలేక కళ్ళు మూసుకుని కళ్ళు తిరుగుతాయి. ఆడికి వెళ్ళి అన్ని అద్దాల్లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇలా తిరుగుతాం. మనల్ని మనమే దర్శనం చేసుకుంటూ తిరిగేటప్పుడు కళ్ళు ఒకసారి భ్రంశము పొందుతాయి. ఆ భ్రంశాన్ని పొంది ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఏదీ కనపడదు, కేవలం వెలుగు మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఏ రంగు లేక, ఏ గుణము లేక, ఏ స్వరూపము లేక ఆ కాంతి మాత్రమే లోపలికి ప్రసరించేటువంటి స్థితి ఆ గోమేధిక ప్రాకారంలో వస్తుంది. ఆ గోమేధిక ప్రాకారంలో ఇంకేమీ లేదు, ఇంకా ఏది చూడడానికి ఇంకా మనసు రెడీగా లేదు. అన్నీ చూసిన తర్వాత ఇంకా ఎటువంటి చూపు దేని మీద ప్రసరించకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే అంతర్ముఖ స్థితి అని చెప్పబడుతుందో ఆ అంతర్ముఖ చైతన్యం అక్కడ ప్రచోదనం చెందుతుంటే గోమేధిక ప్రాకారంలో. ఆ గోమేధిక ప్రాకారాన్ని దాటి ముందుకు వెళ్తే వజ్ర ప్రాకారం వస్తుందయ్యా అని చెప్తుంది. ఆ వజ్రం ఎలా ఉంటుంది? ఎన్ని కోతలు పడతాయో అంత మెరుపుని సంతరించుకుంటూ ఉంటుంది. నువ్వు ఇంత చోప ప్రయాణం చేసి 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 ఇప్పటికీ దాదాపుగా 15 కల్పాలు దాటి నీ ప్రయాణాన్ని సాగిస్తూ నా దగ్గరికి వచ్చావు. ఇన్ని పుణ్యాలు చేసుకున్నవాడు ఆ మణిద్వీపానికి వెళ్ళాలంటే ఇన్ని కల్పాల పాటు ప్రయాణం చేసి అమ్మవారి దాకా వెళ్ళాలట. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతాడు? అమ్మ కాలము నీ దగ్గరికి ఇంకా వస్తున్నా అమ్మ దగ్గరికి రైలు ఎక్కి ఇంటికి వస్తూ ఉంటాం. ఎక్కడో ఉన్నాం, లేకపోతే అమెరికాలో ఎక్కడో ఉన్నారు పిల్లలు, ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వస్తూ ఉంటారు. అబ్బా ఇంకా 4 గంటలు, ఇంకా 3 గంటలు, ఇంకా 2 గంటలు, అమ్మ దిగిపోయా, వచ్చాక ఇంకా కారు ఎక్కాలి, ఇంకా గంట పడుతుంది, అబ్బా వచ్చాక అమ్మ తలుపు రెడీగా తీసి పెట్టంటారు పిల్లలు. అమ్మ వచ్చేసా, తలుపు రెడీగా తీసి పెట్టవా అంటే ఆ కాస్త దూరాన్ని కూడా, ఆ కాస్త ఇంకా అమ్మ కనపడలేదనేటువంటి భావన కూడా ఇంకా వాళ్ళకి నచ్చట్లా. అమ్మ ఇంకా నేను రాగానే నేను చూసేసేయాలనే భావన కలుగుతుంది. ఇక్కడికి వెళ్ళిన వాడికి ఆ శాంత స్థితిని అనుభవించిన తర్వాత ఇంకా తలుపు తెరిస్తే కనపడాల్సిందేంటి? అమ్మే కనపడాలి, ఇంకో విషయం కనపడడానికి అవకాశం లేదు. వజ్ర ప్రాకారం అలా అమ్మ సన్నిధికి తీసుకువెళ్ళగలిగేటప్పుడు ప్రాకారం. ఆ తలుపు తీసుకుని వజ్రంలోకి అడుగు పెట్టేటప్పటికల్లా ఆ మధ్యలో 9 ప్రాకారాలు, 9 మెట్లతో అమ్మవారి యొక్క సింహాసనం ఉందిట. ఆ మెట్ల సింహాసనం చూసేటప్పటికి అమ్మాని పిల్ల ఏం చేస్తుంది? ఒక్కదారిగా పైకి అడుగులు వేస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్తే ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? నా బిడ్డ ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది, దిష్టి తీద్దామని ఎర్రనీళ్ళు దగ్గర పెట్టుకుని గుమ్మం దగ్గరే ఉందిట. ఆగాగా అప్పుడే లోపలికి అడుగు పెట్టకంట. ఇంత ఉద్వేగంతో పిల్ల లోపలికి వెళ్ళి అమ్మని ఒక్కసారి కౌగిలించుకోవాలనుకున్నప్పుడు ఆగి ఒక్క నిమిషం ఆగని తనలో ఉన్నటువంటి ఆ తాపత్రయాన్ని కూడా ఒక నిమిషం ఆపుతుంది. ఆపేం చేస్తుంది? ఇరుగు తీసి పొరుగు తీసి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు, లోకాలు దాటొచ్చావు, ఆకాశంలో ప్రయాణం చేసావు, నీకున్నటువంటి అన్ని తాపత్రయాలు పోయి మొత్తం నీకున్న దిష్టిలన్నీ పోయి పక్క తూతూ అని చెప్పేసి పిల్లని కూడా ఒకసారి ఉమ్మని పక్కన పెట్టి వచ్చేదాకా పిల్లని నిలవరించి వెళ్ళి ముందు కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, కళ్ళు కడుక్కో, నీకు కలిగినటువంటి ప్రయాణ అలసటనంతా తీర్చుకో అన్నట్లుగా ఈ వజ్ర ప్రాకారంలోకి వచ్చి ఆ 9 మెట్లతో ఉన్నటువంటి సింహాసనం వైపుకి మనం ప్రయాణం చేస్తుంటే తల్లి ఓ నిమిషం అక్కడ వసిన్యాది వాగ్దేవతతో మనకు కాస్త ఉపచారాలు చేయించి
అమ్మ వసిన్యాది వాగ్దేవతలతో ఉపచారాలు చేయిస్తుంది. అది అక్కడ లక్ష్యం. ఆ ఆ ఉపచారాలన్నీ స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, కూర్చోపెట్టి అన్నీ వచ్చి తాను ఒక్కో మెట్టు దిగి 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 పిల్ల దగ్గరికి వస్తుంది. పిల్ల తన దగ్గరికి రావాలని ఇంక అమ్మ ఆగదు. పిల్ల తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే ఆగమంటుంది. తాను పిల్ల దగ్గరికి వద్దనడానికి ఇంకే శక్తి అడ్డుపడడానికి అవకాశం లేదు. ఆ మణిమకుట ఆ వజ్ర ప్రాకారంతో కూడుకున్నటువంటి ఆ ప్రాకారంలోకి అడ్డు పెట్టాక ఇంకా పిల్లకి ప్రయాణం లేదు, తల్లికే ప్రయాణం. ఎలా? తాను పిల్లగా మారి ఆ తల్లిని ఎత్తుకుందాం అనేటువంటి ప్రయాసం వచ్చి ఇప్పుడు ఏమైనా చేస్తుంది, మెట్టు ఎక్కితే బైందవ స్థానం, మెట్టు దిగితే ప్రపంచం. ఆ తల్లి ప్రపంచంగా తను మారి తన ప్రపంచంలోకి పిల్లని తీసుకెళ్ళి ఆ పిల్లని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోపెడుతుంది. ఇప్పుడు పిల్ల ఏమైపోయింది, ఇంతసేపు నువ్వు చేసినటువంటి ఈ జర్నీలో తను బైందవ స్థానంలో ఉన్నటువంటి అమ్మగారుగా మారింది. తల్లి ఆ బైందవ స్థానంలో ఉన్నటువంటి పిల్లని చూసుకుంటూ తొమ్మిది మెట్ల కింద తాను నుంచుని వసిన్యాది వాగ్దేవతల స్వరూపంలో తాను వచ్చింది. పిల్ల మాట్లాడితే పిల్ల నవ్వితే ఆ స్వరాన్ని విందామని అమ్మ ఏమిటే కపుర్లు అంటుంది. అర్థమైందా? అమ్మవారి మణిద్వీపానికి చేరుకోవడం అంటే మన మనస్సులో ఉన్నటువంటి చెప్పలేనటువంటి భావాలు, అది పిల్లల పట్ల, మన పట్ల, మన భర్త పట్ల అనేటువంటి భావన ఎంత లోపలికి పూనుకుపోయిందో ఆ భావాల్ని ఒక బంధానికో బంధుత్వానికో మనిషికో కాకుండా ఈ జగత్తులన్నింటినీ ఇచ్చిన పరమేశ్వరి వైపు కనుక ఆ భావాలన్నీ వెళ్తే ఎలా ఉంటాయో అలా మనం భావించగలుగుతూ కనుక అడుగు ముందుకు వేయగలిగితే ప్రతి ఇల్లు కూడా మణిద్వీపమే అనడానికి ఇదో పెద్ద నిదర్శనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 9 ప్రాకారాలు దాటే పరిస్థితులు, ఆ 9 మెట్లు ఎక్కడన్నో అప్పుడు తల్లి చెప్తుంది, సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే. ఆ మణిద్వీపంలోకి అడుగుపెట్టింది. మణిద్వీపే నీపోపవనపతి చింతామణి గృహే. ఇంట్లోకి అడుగు పెట్టడం పిల్ల చింతామణి గృహం లోపలికి వచ్చింది. చింతామణి గృహే శివాకారే మంచి. తండ్రి తనతో పాటే వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? కారులో తీసుకురావడానికి వచ్చాడు. వచ్చేవరిని చూపిస్తున్నాడు, ఆ శివాకార్య మంచం మీద తండ్రి యొక్క పర్యంకం అనబడేటువంటి గృహంలో ఆ తల్లి ఎక్కడుందో ఆ స్థానాన్ని చూపిస్తున్నాడు. ఈ తల్లి ఏం చేస్తుంది, శివాకార్య మంచే పరమశివ పర్యంక నిలయం. ఈ తల్లి గృహంలో పిల్ల కోసం వెయిట్ చేస్తుంది. ఆ పర్యంక నిలయమైనటువంటి పిల్లని చూసుకుంటూనే భజంతిత్వ. ఇప్పుడు పిల్ల తల్లిని భజంతిత్వామా, తల్లి పిల్లని భజంతిత్వామా? ఒండర్లు సాయుధ్యముక్తిని పొందారు కనుక భజంతిత్వాం ధన్యాహ కతిచన చిదానంద లహరిం. అటువంటి ఆనందాన్ని పొందు చాలు. ఇది మణిద్వీపం అంటే. కనుక ఏదో అద్భుతమైనటువంటి లోకాలు ఉన్నాయటండి. ఆ లోకాల్లో అద్భుతమైనటువంటి ఇవి ఉన్నాయట. ఇదంతా ఊరికే భావనాపరంగా ప్రయాణం చేయడం కోసం మనసుని అదుపులో పెట్టుకుని మనం ఎంతవరకు భావించగలమో అంతవరకు భావించుతూ ఆ రంగుల్ని అనుభవిస్తూ వెళ్ళడం అనేటువంటిది మొదటి రోజు చేసాం. కానీ ఇప్పుడు చేసినటువంటి ప్రయాణం దేవీ భావతంలో ఉన్నటువంటి 11 స్కందాలు చదివిన తర్వాత 12వ స్కందం ద్వారా తల్లి యొక్క విశేషాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఇంత మణిద్వీప ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తల్లిని నిరంతరం భజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ, అమ్మ నేను చేసినటువంటి పురాకృత కర్మ విశేషం వల్ల నీకు పెట్టేటువంటి నమస్కారం ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఈ జన్మలన్నీ ఎన్ని జన్మలు అనుభవిస్తూ వచ్చానో, ఎన్ని జన్మలు ఎంత నీ నామాన్ని నోట్లో పెట్టుకుని నడుస్తున్నాను. ఈ నామాలన్నీ చదవగా 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 ఏ ఆనందాన్ని అయితే మనసు అనుభూతిలోకి తెచ్చుకుందో ఆనందాలన్నింటికి ఒక రూపాన్ని ఇస్తే అదే నీకు నేను పెట్టేటువంటి నమస్కారం. ముద్రగా స్వీకరించు. ఈ నమస్కారం చెయ్యాలన్నా, ఒక స్తోత్రం చదవాలన్నా, మణిద్వీపం అనే భావన మనసులో నిలవాలన్నా, అమ్మ కథమకృత పుణ్య ప్రభావతి, ఎన్ని జన్మల పుణ్యం నాతో పాటు ఉంటే తప్ప ఈ స్థితి నాకు రాదు అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ వ్యాస భగవానుడు జనమేజయుడికి ఈ మణిద్వీప వర్ణనంతా చెప్పేశాడు. చెప్పేటప్పటికి ఏమైపోయింది, నమస్కార ముద్రతో జనమేజయుడు ఆనందాన్ని అనుభవిస్తూ కూర్చున్నాడు. ఇంకా మాటలు లేవు. తాను ఇప్పుడు ఏమైపోయాడు, ఈ మణిద్వీప వర్ణన విన్న పూర్వము జనమేజయుడిలా ఉన్నాడు. మణిద్వీపాన్ని అంతా విన్న తర్వాత ఏమైపోయాడు, అమ్మగా మారిపోయాడు. అమ్మగా మారిన వాడి స్థితి ఏమిటి, ఆనందాన్ని మాత్రమే తన యందు ఉంచుకున్నటువంటి వాడు. ఆ స్థితిలో ఉన్మత్త స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ జనమేజయుడిని చూసి వ్యాసుల వారు చెప్పారు, నాయనా అద్భుతమైన తపస్సు చేశావు. ఆ తపస్సు చేశాక అనుభవించవలసిన ఫలం కొంత దూరంలో ఉంది. ఆ ఫలం చేతికి రావాలంటే అంబాయాగం చేద్దాం పదా. దేవీ భావతాన్ని విన్నాకేం చెప్పావు, అంబాయాగం చేస్తానన్నావు. ఈ స్థితిలోంచి మనస్సుని ఇంకా దేన్ని పట్టించుకోనటువంటి రూపంలో కాదు, నీ సంకల్పాలు కొన్ని ఉన్నాయి. ఈ దేవీ భావతం ఎందుకు చెప్తున్నా, నీ తండ్రికి ఉత్తమ గతులు కావడం కోసం, ఆ తండ్రి యొక్క నరకాన్ని స్వర్గంగా మార్చడం కోసం నువ్వు ఇంత ప్రయత్నం చేశావు. ఆ ప్రయత్నంలో నువ్వు కృతకృత్యుడు కావాలంటే ఈ తల్లి అనబడేటువంటి స్థితిలోంచి బయటికి రా. లాక్కొచ్చాడు వ్యాసుల వారు. అక్కడ వదిలేస్తే ఇంకా తాను సాయుధ్యం పొందేస్తాడు జనమేజయుడు.
తండ్రికి కావాల్సినటువంటి ముక్తి ఇంకా రాదు. సో ఆ రుణం ఇంకా మిగిలిపోతుంది కనుక బలవంతంగా లాగేశాట బయటికి. గురువు అనేవాడు ఏ స్థాయిలో నువ్వు విద్యలో ముందుకెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ బయటికి రావాలో నిరంతరం నిన్ను గమనిస్తూ ఉంటాడు. అటువంటి గురువు దొరికితేనే మృగ్యమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేసేటువంటి అధికారికత వస్తుంది. అంతే తప్ప పుస్తకాల్లో వ్యవహారాలు మంత్రాలు ఉన్నాయి కదా, పట్టేసుకుందాం చదివేసుకుందాం అంటే మాత్రం మార్గము అడవులను తలపిస్తూ ఉంటుంది. భయం వెనకాలి వెన్నంటి ఉంటుంది. ఆ దేవీ దేవతలు ఆ శివగణాలుగా శక్తిగణాలుగా నీ వెనకాల నడుస్తూ ఉంటే శరీరం భయకంపితమైపోతూ ఉంటుంది. అది భయం కాదు, అనుగ్రహమే అనే స్థితి గురువు పక్కన ఉంటే తప్ప, లౌహుగా మనం గురువుని దర్శించుకోకపోతే తప్ప అది మనం అనుగ్రహం యోగ్యం కాదు, అది దర్శనీయం కాదు. ఎప్పుడైతే వ్యాస భగవాను బయటికి లాగారో జనమేజయుడు వెంటనే బయటకు వచ్చాడు. వచ్చి గురుదేవ ఇంత చక్కటి దర్శనాన్ని చేయించారు, ఇంత చక్కటి అనుభూతిని ఇచ్చారు. ఈ అనుభూతిని పొందాక ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి స్థితి మనసును పొందుతున్నటువంటి క్రమంలో నీకు ఇంకా సంకల్పాలు ఉన్నాయి, ఆ సంకల్పాలన్నీ కూడా అవ్వాలి అనేటువంటి స్థితిలోకి నన్ను తీసుకొచ్చారు. మీ అనుగ్రహంతో అంబాయాగం కూడా చేద్దామని విశేషంగా జగత్తులో ఉన్నటువంటి ఋత్విక్కులందరినీ కూడా, మహర్షులందరినీ కూడా పిలిపించి అంబాయాగాన్ని విశేషంగా చేశారు. ఆ విశేషంగా చేసి తర్పణలు, దానాలు, దాంతోపాటు బంగారం యొక్క సువర్ణదానం, రజతద్రానం, ఎన్ని లోహ ప్రాకారాలను అయితే ఉన్నాయో దాటుకుంటూ వెళ్ళామో అన్ని ప్రాకారాలలో ఉన్నటువంటి ఏ లోహాలను అయితే దర్శనం చేస్తున్నామో అన్ని లోహాలని కూడా దానం చేశాడు. అశ్వములు, ఏనుగులు, దాంతోపాటు రకరకాల ఆవులు, అన్ని దాని జాతులకి చెందినటువంటి సుదివ్యమైనటువంటి ఆవులన్నింటినీ కూడా దానం చేశాట. ఇంత దానం చేశాక ఋత్విక్కులందరూ ఆనందించారు. నాయన నువ్వు చేసినటువంటి అంబాయాగం సఫలీకృతమైంది, ఆనందాన్ని అనుభవించాం. హర్షాతిరేకాలతో ఆనందంతో మనసు పులకించిపోతుంటే అందరం రథాలు కట్టుకుని నువ్వు ఇచ్చినటువంటి దానాలు తీసుకుపోతున్నానైనా. చల్లగా ఉండి నీ వంశం వృద్ధి చెందుగాక, నీ తండ్రి ఊర్ధ్వగతులను పొందుగాక, సస్యశ్యామలమైనటువంటి మనస్సుగా నీ హృదయం చక్కగా పరమేశ్వరి పాదాలన్నింటినీ నీ మీద పెట్టుకునే పీఠం అవుగాక అని అందరూ ఆశీర్వదించి వేదవాక్కులు వేద ఆశీర్వచనాన్ని ఇస్తూ తమ తమ లోకాలకి వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోయాక చివరిగా ఉన్నటువంటి వాడేవాడు వ్యాస భగవానుడు. నాయన మనసు శాంతించిందా? శాంతించింది గురుగారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేవు గురుగారు. ఇప్పుడు నేను వెళ్ళనా? వెళ్ళరండి గురువుగారు. ప్రశ్న రాలా, ఏం రావాలి యాక్చువల్గా? అయ్యా ఇప్పటికి నా తండ్రి వెళ్ళాడా స్వర్గానికి అని తెలియాలి. అడగల. వెళ్ళినానా? వెళ్ళండి గురువుగారు అన్న. గురువుగారు వెళ్ళిపోయారు. వెంటనే వెనకాల నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టారట. గురువుగారు ఇలా వెళ్ళారు, వెనకాల నుంచి ఒకళ్ళు వచ్చి తలుపు కొట్టారట. ఎవరు వచ్చారా? అందరూ అయిపోయారు కదా, ఎవరికైనా దానం ఇవ్వడం మర్చిపోయానా, ఎవరినైనా సాధారణంగా పంపించడం మర్చిపోయానా, ఎవరినైనా ఇక్కడ ఉంచేసేసానా, పాపం ఎవరున్నారా అని తలుపు తీసారట. ఎవరున్నారు? నారదుల వారు ఉన్నారు. అయ్యా ఇక్కడ అంబాయాగం జరుగుతోందని పైనెక్కడో మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారిని కొలుచుకుందామని నిన్ననగా వెళ్ళా. వస్తూ 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 అంబాయాగం జరుగుతుంది నారదా వెళ్ళిరా అంటే అమ్మవారు చెప్తే ప్రయాణమై వస్తుంటే నీ తండ్రి గారి దివ్య శరీరాన్ని చూసా. ఆ శరీరము ఆ మణిద్వీపం నుంచి వచ్చినటువంటి ఆ శక్తిసేనలు నీ తండ్రి గారి యొక్క రథాన్ని వాళ్ళే నడుపుతూ మీ తండ్రి గారికి దివ్యాభరణాలను ఇచ్చి దివ్య వస్త్రాలను ఇచ్చి ఆ రథంలో కూర్చోపెట్టుకుని ఆ మణిద్వీపం వైపు తీసుకువెళ్తూ ఉంటే అమోఘమైనటువంటి కాంతులతోనూ అమోఘమైనటువంటి ఆ ఆనందాలతోనూ నీ తండ్రి ఊర్ధ్వముఖ చలనం చేస్తూ ఉంటే ఆ చేస్తూ 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 నా కొడుకు చేసినటువంటి పుణ్యం కదా ఇదంతా, నేను ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నానని ఆ దేవీ దేవతలందరికీ కూడా నీ గురించి ప్రస్తావన తెస్తూ ఉంటే అది చెవున పడి జనమేజయుడికి విషయం చెప్పాలని ఉరుకుల పరుగుల మీద వచ్చా. నీ తండ్రి మణిద్వీపానికి చేరాడు నాయనా అని చెప్పి. నువ్వు దేనికోసమైతే ఈ అంబాయాగం ఈ దేవీ భావతాన్ని మొదలెట్టావో, ఆ అంబాయాగాన్ని దేనికోసమైతే చేసావో దాని ఫలితం నీకు సత్వరంగా లభించింది కనుక నువ్వు సంతృప్తుడమైనటువంటి మనసుతో ఆనందాన్ని అనుభవిస్తూ నీ తండ్రికి కావాల్సినటువంటి ఉత్తరాధికంగా నువ్వు చేయవలసిన విధానాన్ని అంతా కూడా చక్కగా చేసావు, ఆశీర్వదిస్తున్నాను, ఇలాంటి కొడుకు ప్రతి ఇంట్లోనూ ఉండుగాక అని ఆశీర్వాదం చేసి మళ్ళీ ఉద్యమకు చెల్లం చేసేసాడు. అలా ఆనాటి నుంచి ఆ జనమేజయుడు ఏ సంకల్పాన్ని అయితే సిద్ధింపజేసుకున్నాడో ఆ సిద్ధింపబడినటువంటి సంకల్పం వచ్చిన తర్వాత కూడా ఇంకా జగజ్జనని అనేటువంటి పరమేశ్వరుని మర్చిపోకుండా నిరంతరం తన రాజ్యంలో, తన ఇంట్లో, తన అంతఃపురంలో దేవీ భావత పారాయణాన్ని నిరంతరం చేసుకుంటూ అంబాయాగాల్ని ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఆ కాలాన్నంతటిని కూడా మణిమయ ఖచ్చితమైనటువంటి మణిద్వీప స్వరూపంగా మార్చేసుకున్నాడు. ఇది ఎక్కడ చదవబడుతుందో, ఎక్కడెక్కడ వినపడుతుందో ఇది దేవీ భావతం ఆ ప్రాంతం అంతా కూడా స్వయం మణిద్వీప స్వరూపమే, అంతకు మించి మరొకటి కాదు. ఆ మణిద్వీపంలో ఉన్నాననేటువంటి భావన జీవుడు యొక్క మనస్సులోకి వెళ్ళాలి అంటే పూర్తి భాగవత శ్రవణాన్ని చేసి ఈ మణిద్వీప వర్ణనతో పాటు ఈ భాగవత శ్రవణ
ఫలితాన్ని కూడా ఎవరైతే వింటాడో అటువంటి వాడికి అంబాయాగం చేసినటువంటి ఫలితాన్ని కూడా ఈ శ్రవణం అనబడేటువంటి యజ్ఞము సంపూర్ణంగా సిద్ధిని కలిగిస్తుంది. అయ్యో ఇంత చదువుకున్నాం, ఇప్పుడు మనం ఈ అంబాయాగం చెయ్యాలా? అక్కర్లేదు, అది వింటే చాలయ్యా గంట మోగింది. ఇది వాళ్ళు కొట్టిన గంట కాదు, నువ్వు చెప్పింది నిజం, సత్యం సత్యం పునఃసత్యం. విన్నంత మాత్రము చేత మనసుతో యజ్ఞం చేయించేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆ జగజ్జననికి ఉంది. కనుక ఈ అంబాయాగం అనబడేటువంటి ఈ సంపూర్ణ దేవి భాగవత శ్రవణం ఇది వరకు పోయిన సంవత్సరం మా గురువుగారు పరమాత్ముని దత్తా ప్రసాద్ గారు ఈ అద్భుతమైనటువంటి భాగవత ప్రవచనాన్ని ముదిగొండ శంకర శర్మ గారు అనబడేటువంటి నా గురువులతో చేయించారో అటువంటి గురువులు ఎక్కినటువంటి ఈ పీఠం మీద కూర్చుని సంపూర్ణ భాగవత శ్రవణంలో యజ్ఞంలో మహాయజ్ఞంలో భాగంగా ఈ సంవత్సరం నేను ఇక్కడ కూర్చుని వారి స్థానాన్ని అలంకృతం చేసి నాచే దేవి చెప్పించబడినటువంటి ఈ దేవి భాగవతాన్ని ఇంతమందితో పంచుకుని వినగలిగేటువంటి స్థితిని పొందాను అంటే ఇది కేవలం నా గురుదేవుల యొక్క అనుగ్రహమే. ఈ అనుగ్రహం సర్వత్రా ఉండాలని, ఎప్పటికీ ఉండాలని, శరీరం పడిపోయేటువంటి చివరి క్షణం దాకా కూడా దేవి పాదాలని వదలకుండా ఉండాలని, ఎటువంటి మమకార వ్యామోహ అహంకారాలు నన్ను చుట్టకూడదని భావిస్తూ ఈ దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని నమస్కరించుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.